మీలో చాలామందికి ఎపిసోడ్ చూసినాక చాలా రకాల డౌట్స్ వచ్చి ఉంటాయి. వాటన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ ఉంటుంది. లైక్ తనుజాకి అసలు ఇమ్యూనిటీ ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఆడియన్స్ ఓటింగ్ తోటే పోతా అన్నప్పుడు, గిన్ని రకాల డ్రామాలు, గిన్ని రకాల స్కెచ్‌లు, ఇన్ని రకాల ప్లానింగ్‌లు, స్ట్రాటజీలు, కన్నింగ్ గేములు, ఈ మ్యానిపులేషన్‌లు, సంజనాని మాటి మాటికి తీసేయడాలు, ఈ పంచాయతీలు ఇవన్నీ ఎందుకు? ముందే చెప్పొచ్చుగా, నేను ఆడియన్స్ ఓటింగ్‌తో పోతా, నాకు ఫస్ట్ ఫైనలిస్ట్, సెకండ్ ఫైనలిస్ట్ వద్దు అని చెప్పొచ్చుగా అని డౌట్ వచ్చి ఉండొచ్చు. రైట్? క్వెషన్ మార్క్. యాహ్! ఉంది కదా కొంతమందికి. దానికి ఆన్సర్ ఉంటుంది. ప్రాపర్ ఆన్సర్ ఉంటుంది. రెండోది, భరణి అన్న సంజన అక్కని గెలిచింది, కరెక్ట్‌గానే పెట్టింది, బజర్ మోగే టైంకి ఇద్దరియి ఉన్నాయి అని చెప్పిన మనిషి టై అని చెప్పకుండా, టై అని 2 సార్లు, 3 సార్లు బిగ్ బాస్‌కి చెప్పకుండా విన్నర్ అంటే ఇమాన్యుల్‌ని ఎందుకు అనౌన్స్ చేసిండు? సంజనని ఎందుకు అనౌన్స్ చేయలేదు? ఆఫ్‌కోర్స్ ఆమె బ్లాక్ సరిగ్గా పెట్టలేదు. మరి ఎందుకు అనౌన్స్ చేసిండు? మాట్లాడుకుందాం. మూడో క్వెషన్. ఇప్పుడు తనుజ హ్యాండ్స్ తోటి పట్టుకుంది కదా బెలూన్‌ని. మరి అక్కడ అందరూ హ్యాండ్స్ పెట్టాలి, హ్యాండ్స్ పెట్టాలి, హ్యాండ్స్ పెట్టాలి అని చిన్న డ్రామా ఆడిరు కదా! అది న్యాయమా? మరి అక్కడ తనని అక్కడనే డిస్‌క్వాలిఫై చేయొచ్చు కదా అని కొంతమంది క్వెషన్స్, అంటే క్వెషన్ ఉంటుంది మనసులో. అటువంటి క్వెషన్స్ అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ ఉంటుంది. అండ్ డీటెయిల్ రివ్యూ ఉంటుంది. చాలా క్లారిటీగా, చాలా పాయింట్ టు పాయింట్. ఎందుకంటే లైవ్ అంతా చూసి, ఇటు దిక్కు ఎపిసోడ్ చూసి, ప్రోమోలు చూసి, అన్ని రకాల బిగ్ బాస్ ఎడిటర్ మావ చేసే మ్యానిపులేషన్లు అన్నీ చూసిన తర్వాత, ఎన్నో డక్కా ముక్కీలు తిన్న తర్వాత ఒక క్లారిటీకి వచ్చిన ఎపిసోడ్ రివ్యూ ఇది. ఖతర్నాక్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంత ఫన్ను, ఇంత మసాలా, ఇంత ఏమిటి అల్లం వెల్లిపాయ, ఇంత అన్నీ వేసి మంచిగా మంచిగా ఉంటుంది. రైట్, చాలు చేద్దామా? చాలు చాలు చేద్దామా అంటున్నా. అరే అర్థమైతేలే, చాలు చేద్దామా? ఆగో, లైక్ కొట్టకుండా ఎట్లా చాలు చేస్తారు చెప్పు. అందుకే ఆగుతున్నా. లైక్ కొట్టు ఫస్ట్. లైక్ కొట్టినాక చాలు చేద్దాం. ఓకే రైట్. మన కొట్టామా? రైట్, చాలు. రైట్, షురూ. ఓకే, మనకు ఓపెనింగే. నీ పక్కన పడ్డాది చూడు, చూడవే పిల్ల నాది నక్కిలేసు గొలుసు, నీ పక్కన పడ్డాది చూడు నాది నక్కిలేసు గొలుసు. ఆ పాట మంచిగా ఊపున్న పాటతో చాలా అయింది. ఏందో లాస్ట్కి వచ్చేసరికి అల్లు అర్జున్ గారి పాటలు ఎత్తలేడు. అయిపోయింది ఏంది, ఆల్రెడీ వేసేసిరేంది మొత్తం. ఎత్తలేడు. 100 రోజులు 100 పాటలు వేద్దామని ఫిక్స్ అయ్యింది కదా. ఏమో మరి. సరే, దీని తర్వాత మనకి సంజనక్క ఓపెనింగ్ సంజనక్క ఈరోజు గేమ్ అయిపోయిన తర్వాత నేను ఇమాన్యుల్తో మాట్లాడతా అని చెప్పింది. ఎస్, ఆఫ్ కోర్స్ మాట్లాడింది. లాస్ట్ గేమ్ అయిపోయిన తర్వాత మాట్లాడింది. మనకి మిడ్నైట్లో కూడా ఏమన్నా ముచ్చట్లు ఉంటే కనుక చూసి చెప్తాను నేను. నిజంగానే మనసు లోపల అయితే ఏముంది, ఇన్ని రోజులు 3 నెలలు నన్ను మమ్మీ అని పిలిచినాడు, 3.5 నెలలు నన్ను మమ్మీ అని పిలిచినాడు, లాస్ట్ 10 రోజులు, లాస్ట్ వారం ఉందనంగా కంప్లీట్గా నన్ను పక్కన పెడుతుంటే బాధ అనిపిస్తుందని సంజనక్కకు ఉంది. ఇమాన్యుల్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ బాధ ఉంది. మరి ఇన్ని రోజులు ఆడినాం, ఇప్పుడైతే గేమ్ ఆడుతుంటే ప్రాబ్లం అయిపోతుంది, మరి వరుసలు పెట్టుకొని కూర్చుంటే కాదు కదని చెప్పి ఇమాన్యుల్ బాధ. ఇమాన్యుల్ ఒకటే ఫోకస్, గేమ్ టాస్క్ పర్ఫార్మెన్స్, టాస్క్. లిటరల్లీ టాస్క్ల వల్ల మనోడు కామెడీ చేసి మర్చిపోయాడు. 2 వారాలు అయింది తెలుసా కామెడీ చేసి. ఇమాన్యుల్ కామెడీ చేసి 2-3 వారాలు అయిపోయింది. టాస్క్లు అనగానే అతను టాస్క్లలో ఉంటాడు. మొత్తం టాస్క్లలో ఉన్నాడంటే మనోడి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అయిపోయింది, ఇక్కడ దాకా పోతాయి. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, వాళ్ళ అన్న చూస్తే ఒరే ఏంద్రా ఏళ్ళు లేవు, ఒరే గోర్లు అనేటివి ఉంటాయి కదరా ఎవరా అనే పరిస్థితి ఉంటుంది. నవిలి గోర్లు ఏళ్ళు మొత్తమేనాయి. టెన్షన్, ఆలోచన ఎట్లాడాలి. అమ్మో, ఇదే పనిలో ఉంటాడు. ఇది పెద్ద మైనస్ తెలుసా. అంటే ఇక్కడ బిగ్ బాస్ అనగానే టాస్కులే కాదు అనేది అర్థం చేసుకోక, టాస్కులే బిగ్ బాస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే మనోడు ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ లాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు కదా. మీకు కూడా వచ్చిందా? సరే, ఇక్కడ ఇన్ని రోజులు మమ్మీ అని చెప్పి ఇప్పుడు సడన్గా సంజన గారు అని దూరం పెడుతుంటే బాధ అనిపిస్తుంది. సాయంత్రం మాట్లాడతా అని చాలా కష్టంగా ఉంది అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆ తర్వాత నేను బర్స్ట్ అయ్యాను, చాలా లాస్ట్ వీకే బర్స్ట్ అయ్యాను, కానీ నేను చెప్తే వీడు అప్పుడే దూరం పెడతాడు, దూరం అవుతాడు అనే బాధతోటే నేను చెప్పలేదు. అదే లాస్ట్ నుంచి వెళ్ళే ఆ ఫస్టే ఈ ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ అప్పుడు ఫస్టే సంజనతోటి ఆడి సంజనక్కను ఓడించి మనోడు గెలిచింది చూడు, అప్పుడే హట్ అయిపోయింది. మరి ఫస్ట్ నాతో ఎందుకు పెట్టుకున్నారు అనుకున్నా. ఆయన నువ్వు వేరే వాళ్ళతో ఆడుకోవచ్చు కదా అనే పాయింట్ అన్నట్టు. అప్పటి నుంచి తనుజతో ఫ్రెండ్షిప్ బలంగా అయింది. అప్పటిదాకా ఫ్రెండ్షిప్ లేదు కదా బేసిక్గా. అప్పుడెప్పుడో ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది. అది మళ్ళీ అతుకు పెట్టుకుంది తనుజ మైండ్ గేమర్. మీరు ఏమన్నా అనుకోండి, తనుజ మైండ్ గేమర్. తనుజ అక్కడ ఫైనలిస్ట్ని ఎందుకు ఫస్ట్ ఫైనలిస్ట్ ఇస్తా 3 లక్షలు మరి ప్రైజ్ మనీలో కట్ అయింది అంటే, మరి ప్రైజ్ మనీని కాపాడడానికి చేసిందా, లేదు మరి ఎందుకు చేసింది అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఆ డౌట్ గురించి చాలా క్లారిటీ ఇస్తా. మామూలు క్లారిటీ కాదు. మీరు మెస్మరైజ్ అవుతారు. అప్ప ఏమన్నా చెప్పినావన్నా, ఇది అవునవును ఎస్ అని అంటారు.
తర్వాత తనుజ, కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్ తనుజని భరణి అన్న దగ్గర పోయి పాయింట్స్ అడగమని అంటాడు. నాకు అర్థం కాదు ఈ కళ్యాణ్‌కి అంతగానం ఏంది పట్టి, 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 పట్టి ఎందుకు అంతగానం పట్టి, పట్టి? వై? టూ మచ్ కదా! ఇప్పుడు తనుజాకి ఇంట్రెస్ట్ లేదు అంటాంది. ఆమెకి అట్లా ఎందుకంటే ఆమె ఏ మొఖం పెట్టుకొని అడుగుతది చెప్పుర్రి. నాకు హెల్ప్ చెయ్యమ్మా అని పోతే నేను చెయ్యను అన్నది. ఇమాన్యుల్‌కి చేసుకుంటా నేను నీకు చెయ్యను, నీకు సపోర్ట్ చెయ్య అన్నది. టాప్‌లో ఉంటే టాప్‌లో ఉన్నవాడిని తీసేస్తున్నా అన్నది. లీస్ట్‌లో ఉంటే లీస్ట్‌లో ఉన్నావని చెప్పి తీసేసింది. 2 సార్లు తీసేసినాక 2 సార్లు హెల్ప్ చేయకపోతే ఆయనకు బాధ ఉండదా? ఆయన దగ్గర పోయి అడగమనడం. ఆయనంతా స్వచ్ఛందంగా ఇస్తే సూపర్. కానీ అడుగుపో, 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 అడుగుపో ఏందో ఈయన బాధ. లేదు యు ఆర్ ఇన్ ఫైనల్ స్టెప్స్. నువ్వు లాస్ట్‌లో ఉన్నావు. నువ్వు ఇలాంటి టైంలో నువ్వు ఇట్లాంటివి చేయొద్దు. ఏంది అంతగనం టెన్షన్, అంతగనం బాధ ఏంది? ఆ! నాకు ఈ కళ్యాణ్‌ని చూస్తాంటే రాను రాను రాజుగుర్రం గాడిదయిందన్న సెన్స్‌లో ఉంది. ఎందుకు అంతగనం తనలాడతాండు? ఎందుకంత పోరాడతాండు? ఆమె ఆట ఆడుకుంటది కదా! చిన్న పిల్లనా? పాకే పిల్లనా? పాలు తాగే పసిపిల్లనా? ఆమెకు తెలవదా? ఆ ఫైనల్ స్టెప్‌లలో ఉన్నదని తెలవదా? ఆమె ఎలిమినేట్ కాదన్న సంగతి ఆమెకు తెలవదా? ఏందో ఈయన బెల్లమే. బంక బెల్లం. ఎందుకు? 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 ఛ! చెప్తుందండి. రైట్. తర్వాత తనుజ ఉండి నేను అందరితోటి ఈక్వల్‌గా ఉన్నా కానీ ఇమాన్యుల్ అప్పుడు నాతో స్టార్టింగ్‌లో బాగుండేవాడు. ఆ తర్వాత గొడవ అయిపోయింది. దూరం పెట్టేసాడు. ఆ తర్వాత ఎందుకు అర్థమైంది? అసలు ఎందుకు అలా అయిందో అర్థం కాలేదు. ఆ తర్వాత ఫైండ్ ఔట్ చేసుకుంటే రీజన్స్ ఏం దొరకలేదు. ఆ తర్వాత నేను మొన్న నామినేషన్‌లలో సార్ట్ ఔట్ చేసుకున్నాను. అవన్నిటికి రీజన్ నాకు తెలుసు. ఎందుకు సార్ట్ ఔట్ చేసుకుని చెప్పండి తనుజ? తెలివి. మైండ్ గేమ్. తెలివి. ఇట్లా కారిపోతూ ఉంటే తెలివి. రైట్. ఆ తర్వాత నామినేషన్స్ క్లారిటీ వచ్చింది కాబట్టి ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు మేము బాగున్నాము అని. యెస్ బాగున్నారు. ఆ బాగుండాలనే కదా! నువ్వు నవ్వుతుంటే బాగుంటదే దొరెసానిలా అని పక్కన కళ్యాణ్. సరే. బర్నీ గారు వచ్చి అడిగితే ఏమో అసలు బర్నీ గారిని ఎట్లా అడగాలి? కరెక్ట్ కాదు కదా! బర్నీ గారు నన్ను వచ్చి అడిగితే నేను ఇమాన్యుల్‌కి సపోర్ట్ చేస్తాను. మీకు సపోర్ట్ చేయను అని అన్నాను కదా! ఇంత డిస్కషన్ అయ్యాక ఇస్తాడంటావా అని అంటది. కరెక్టే అనుమానం కరెక్టే. కానీ అక్కడ ఉన్నది ఎవరు? ఈ హౌస్‌లో చూడండి ఇప్పుడు తనుజ కోసం కళ్యాణ్ నిలబడతాడు, డిమాండ్ నిలబడతాడు, ఇమాన్ నిలబడతాడు, సుమన్ అన్న నిలబడతాడు, బర్నీ అన్న నిలబడతాడు. అందరు నిలబడతారు. అందరు నిలబడతారు అయ్యా. మహిళలకు సీట్లు ఇచ్చి గౌరవించాలన్నట్టు బస్సులలో రాసినట్టు వీళ్ళ పక్కనున్న ఇంకో మహిళ కనబడదు వీళ్ళకి. ఏందో ఇంత డిస్కషన్ అయ్యాక ఎవరైనా చెప్పి చేసేసి చేయడు కదా అని కళ్యాణ్ ఉండి నేనున్నానుగా ఫోర్గ్రౌండ్లో వచ్చాడయ్యా హీరో 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 అదే కళ్యాణ్ ఫ్యాన్సా ఏదో గమ్మతుంటారు కళ్యాణ్ అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ నేను కొన్ని వీడియోలు చూసిన ఇట్లా నాకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు అన్ని మెన్షన్ చేస్తూ ఉంటారు అన్ని దిక్కుమాల వీడియోలలో మెన్షన్ చేస్తారు వీళ్ళిద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ కింద లవర్స్ కింద పెట్టి ఆడియోలు వేసేసి వీడియోలు వస్తూ ఉంటాయి అలా కింద అమ్మాయిల మెసేజ్లు ఉంటాయి నాకు అమ్మాయి ఏదిరా వీళ్ళంతా ఏ మళ్ళీ వీళ్ళేమో కరెక్ట్ ఏజ్కి పెళ్ళిళ్ళు చేసుకోరని ఇంట్లో పోరు చేస్తంటే చేసుకోరు అక్కడికి వచ్చి మెసేజ్లు ఉంటాయి తెలుసా ఇలాంటి హస్బెండ్ రావాలి ఏంది ఒరే ఏదిరా వీరంతా మొగలే అనుకున్నా ఆడవాళ్ళు కదా కాదు ఇలాంటి హస్బెండ్ కావాలి కళ్యాణ్ పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్ ఆ కళ్ళల్లో చూడు ఎంత వెలుగు ఇలాంటివి ఉన్నాయి మెసేజ్ల కింద ఓ యాడికెళ్ళి వచ్చి తెస్తారా నాయన ఇదంతా గమ్మతున్నారా అయ్యా అనుకున్నా నేను అవి చూసి మామూలుగా అయితే వాయిస్ మెసేజ్లు ఉంటాయి అన్నీ ఇట్లాంటివన్నీ అంటే ఏదన్నా వీడియో కింద అందరు అబ్బాయిలు కరువు బ్యాచ్ ఎంత ఉంటుంది మొత్తం కరువు కాటకాలలో ఉన్నట్టు ఇక్కడ కళ్యాణ్ వీడియోలకి అక్కడ కింద షర్ట్ ఎంత కేరింగ్గా చూసుకుంటాడో ఇలాంటి హస్బెండ్ దొరకాలి ఇక్కడ అమ్మ అక్క అయ్యా అవ్వ చెల్లె అదంతా షో అర్థమైంది అది షో బయట కూడా ఉంటారేమో కానీ అది పక్కన పెట్టు రామచంద్ర ప్రభు సరే ఓకే నాకు చూసి నవ్వుతుంది అన్నట్టు ఒక మెసేజ్ చూసిన నేను నవ్వలేదు వచ్చిన అదేం తెలుసా మెసేజ్ అంటే నేను నిన్న మొన్న చెప్పిన చూడు కళ్యాణ్ గిట్ట ఏదో ప్లకార్డ్స్ పట్టుకుని గిట్ట ఆపుతా ఉంటే ఇటుకలు పెట్టింది బ్రిక్స్ పడకుండా ఉండడానికి ఇట్లా ఆపుతుంటే ఇట్లా అనగానే ఎందుకంటే శివుడి పాటేసి వెనకాల శివుడి పాటేసి ఏంది శివతాండవం కళ్యాణ్ తాండవం అని పెట్టిరని చెప్పలే దాని కింద మెసేజ్ ఇలాంటివి పెట్టి కళ్యాణ్ మీద ఉన్న ప్రేమని ఇంకా పెంచుతారేంటి అని పెట్టింది ఒక అమ్మాయి ప్రొఫైల్ చూస్తే అది ఫేకా లేదని చెప్పి క్లిక్ చేస్తే అమ్మాయి నిజంగానే ఒరిజినల్ అమ్మాయి మామూలు ఫోటోలు మంచిగా ఇలాంటివి పెట్టి కళ్యాణ్ మీద నాకున్న ప్రేమని ఇంకా పెంచుతారేంటి అక్క అక్కడ ఉంది ఒక ఫాల్తు బేసిక్ ఏంటంటే దేవుడితో కంపేర్ చేసి అంటే ఇట్టనగానే అది శివుడు అయిపోయి ఇన్నట్టుగా శివతాండవం లెక్క కళ్యాణ్ తాండవం అని పెడితే దాని కింద ఇవి కామెంట్ పెట్టడం చూడు అనుకున్నా నేను ఏంది ఓకే 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 కళ్యాణం బయటకు వచ్చిన తర్వాత కళ్యాణానికి రెడీగా ఉన్నారయ్యా చాలామంది చేసుకోక 4-5 పర్లేదు
ఆ! సరే. ఆ తర్వాత ఇక్కడ కళ్యాణ్. నేనున్నానుగా ఫోర్‌గ్రౌండ్‌లో. నువ్వు స్ట్రెస్ తీసుకోకు. గేమ్ మీద కాన్సంట్రేట్ చెయ్యి. అబ్బా! వచ్చిండయ్యా. కళ్యాణ్ పోయి అడుగుతాడు భరణి అన్నని. ఎవరికిస్తారు పాయింట్స్ అని అంటే, నాకు క్లారిటీ ఉంది. నువ్వు మ్యానిపులేట్ చేస్తేనే మ్యానిపులేట్ కానంటాడు. ఆయన ఎవరిదైనా పేరు చెప్తే ఇంకా హైలైట్ ఉండు. లేదు నేను తనజాకే చేసుకుంటా అని చెప్తాడు ఆయన. మనోడు వీరుడు లెక్క పోయి అడుగుస్తుంది. ఎవరికిస్తారు పాయింట్స్? మనోడికి యాక్చువల్లీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయినప్పటి నుంచి మొత్తం మారింది. యాటిట్యూడ్ మారింది. ఆ లుక్స్ మారినాయి. అంటే స్ట్రైట్ లుక్స్ లుక్స్ ఏమంటారు దాన్ని? అట్నే చూస్తారు చూడు సీరియస్‌గా ఇట్లా పెట్టి చూడడం. ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ వచ్చిందన్నట్టు మనోడికి. ఎవరికిస్తారు పాయింట్స్ అని అంటే మరి నేను నువ్వు మ్యానిపులేట్ కానయ్యా, నాకు ఒక క్లారిటీ ఉంటుంది గేమ్ మీద, నేను ఎవరికిస్తే నేను ఎట్లా బచాయించాలో నాకు తెలుసు అన్నట్టుగా ఆయన చెప్పిండు. అది గమ్మత్ అనిపించింది. సరే నెక్స్ట్ ఇమాన్యుయల్, సంజన వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఓటింగ్ ఏదైనా అవుతే నా మీదకి షూటింగ్ పెట్టకు, నన్ను జర వదిలేసి ఆల్రెడీ 2 గేమ్లలో తీసేసారు కానీ అడుగుతుంది. అంటే ఇమాన్యుయల్ ఉండి మీరు వాళ్ళతో కలిసి ఆడుతున్నారు కాబట్టి నేను తనుజతో కలవాల్సి వచ్చింది. ఇక్కడ నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తా, మీరు ఏమన్నా అనుకోరు, ఎందుకు చెప్తా. ఇమాన్యుయల్ చాలా క్లారిటీగా నేను, డిమాను, కళ్యాణ్ ముగ్గురు మానవులు ఉన్నాం, మాతో పాటు మీరు కలిస్తే 4 ఓట్లు అయితే మనం ఏటంటాడు దున్నుకోవచ్చు అని స్టార్టింగే చెప్పిండు. చెప్తే ఇన్నదా సంజనక్క? ఇన్నదా? సిలక్కి చెప్పినట్టు చెప్పిండు. చిలక్కి చెప్పినట్టు, కాకికి చెప్పినట్టు, పిల్లకి చెప్పినట్టు, పిల్లికి చెప్పినట్టు మంచిగా చెప్పిండు. బుదరకి ఇచ్చిండు, బదిలాడిండు, చెప్పిండు, అర్థమయ్యేటట్టు చెప్పిండు. 1-2 సార్లు డిమాండ్ కూడా వచ్చి చెప్పిండు. ఇన్నదా? ఇనలే. కానీ సంజనక్కని కూడా తప్పు పెట్టడానికి లేదు, మాటిచ్చిన అన్నది. మాటిస్తే ఏముంది, ఇవాళ అందరు కలిసి సంజన 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 అని చెప్పిరా లేదు? అందరు 5 నిలబడి సంజన అని చెప్పిరా? ఏం చెప్పు ఇప్పుడు. చెప్పు. ఇఫ్ ఇన్ కేస్ సంజనక్క ఇటు కలిస్తే తనుజ కూడా ఇటే కలిసేది. పాపం వాళ్ళిద్దరినే తీసేటది తెలుసా, మొత్తం మీద ఆగం ఉండేది. సంజనక్క ఇగో కార్నర్కి పోయి నన్ను కార్నర్ చేస్తురంటే ఎట్లా చెప్పు? సంజనక్క అటు పోయింది నిలబడ్డది, నన్ను కార్నర్ చేస్తున్నారు అందరూ అంటే. కార్నర్ పోవద్దక్క, ఇటు పిలిచిండు కదా, రావచ్చుగా. అప్పుడు పోలే, మాట మీద ఉన్నా అన్నది. ఏం చేస్తాం, మాట మీద ఉంటే ఆ మాట మీదనే ఉంచారు. గేమ్ అంతా వీళ్ళు ఆడుకున్నట్టుగా ఉంది. కోర్స్ అప్పటికి లాస్ట్ దాకా బిగ్ బాస్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఇచ్చిండు. ఫస్ట్లో పోయినా నిజం చెప్పాలంటే సంజనక్కకి బిగ్ బాస్ స్టార్టింగ్ ఆ సీక్రెట్ టాస్క్ చెప్పి ఒక 20 పాయింట్లు ఇవ్వడం అదొక ప్లస్, ఏదో ఎంతో కొంత ప్లస్. ఆ తర్వాత మనకి సుమనన్న పాయింట్స్ ఇవ్వడం అక్కడ ప్లస్ అయిపోయింది. అంతే అయింది. లాస్ట్ దాకా కూడా ఉంది, లాస్ట్ గేమ్ కూడా ఆడింది. అయింది. లాస్ట్లో నాకు భలే కామెడీ అనిపించింది. అబ్బా మీరు అందరు గమనించరో లేదో, ఇమాన్యుయల్ ఓడిపోయింది కదా, తనుజ గెలిచింది కదా. తనుజ గెలిచిన తర్వాత ఇమాన్యుయల్ ఏమో నాది ఆగిపోయింది, నాకు బ్యాడ్ లక్ అని చెప్పి బాధపడతాడు, ఏడుస్తాడు, అదంతా సెట్ చేసుకొని ట్రై చేస్తుంటే సంజనక్క పోయి తన గేమ్ తను ఫినిష్ చేసి నేను సెకండ్ వచ్చిన అంట. అది ఎంతమంది గమనించారు? అది నాకు భలేనా వచ్చింది. అక్కడ ఓడిపోయిందని ఒకరు బాధపడతా అంటే ఆట ఎట్లాగా అయిపోయింది. సెకండ్ ఫైనలిస్ట్ అయిపోయింది ఒకరే కదా. అయిపోయిన తర్వాత ఊరికిపోయి నెట్టేసి నేను సెకండ్ వచ్చిన అంటది. ఫినిష్ చేసి జెండా తీసి మరి అసలు సంబంధం లేదు ఆటతోటి. అయిపోయింది, ఆట అయిపోయింది, ఫుల్ చిల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. తెలుసుగా సంజనక్క గురించి, రైట్. కానీ ఆ గేమ్ ఏందబ్బా, లాస్ట్లో గేమ్ గంతలుగా ఉంది. ఆ కేజ్లో ఎంత వెయిట్ వేయాలనో, ఎన్ని రౌండ్లు తిరగాల్సి ఉంటుందో అనుకున్నా. 3 సార్లు ఎత్తే కథం అయిపోయింది. 6 ముళ్ళ 18 అంతే, 15 కిలోలు అట్టున్నట్టుంది. అట్లా ఏమైనా ఇట్లా లేచింది, టంగానే లేచింది. నేను మస్తు వెయిట్ ఎత్తారు కావచ్చు అనుకున్నా. నేను దెబ్బ 3 రౌండ్లు వేయగానే అయిపోయింది. అసలు సెకండ్ ఫైనల్ గేమ్ చాలా టఫ్ ఉంటుందేమో అనుకున్నా, చాలా సునాయాసంగా అయిపోయింది. ఈ గ్యాప్లో ఒకసారి తనుజ గుండు వాళ్ళ కొట్టే ఈ ఆసామి. సరే పక్కన పెట్టండి. ఇక్కడ ఇమాన్యుయల్, సంజన వీళ్ళు మాట్లాడుకుంటా ఓటు వస్తే నా మీద షూటింగ్ చేయొద్దు ఇట్లా అడిగితే, నేనైతే నీకు చేయడం కష్టము, ఎందుకంటే తనుజ నన్ను ఇంతవరకు తీయలేదు, ఇప్పటివరకు నన్ను తీయలేదు. నాకెవరైనా సపోర్ట్ చేశారా అంటే ఈ వీక్ తనే సపోర్ట్ చేసింది కాబట్టి, తన సపోర్టు చేసినందుకు కళ్యాణ్ కూడా వచ్చిండు. ఎస్, తనుజ వచ్చింది కాబట్టి కళ్యాణ్ వచ్చిండు. తనుజ మాట మారిస్తే కళ్యాణ్ కూడా మాట మారుస్తాడు. సో కళ్యాణ్ చేసినందుకు సో ఎలా తీస్తాను, నేను తీయలేను కదా తనుజ అని చెప్పు. నా ప్లాన్స్లో నా ప్లేస్లో నువ్వు ఉండి ఆలోచించి ఒకసారి అన్నాడు. నేను నీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన గేమ్లో ఉండమని. అంటే నేను గేమ్లో ఉన్నాను కదరా ఏమో అంటుంది. అయ్యో అమ్మ. సరే ఇట్లా కాదు, ఇప్పుడు కాదు, కానీ ఫస్ట్ గేమ్ అప్పుడు నేను చెప్తానా, నువ్వు వినలేదు అంటే నేను అప్పుడు మాట ఇచ్చాను వాళ్ళకి, అంటే మీరు ఎలా ఇచ్చారో నేను ఇప్పుడు అలాగే ఇచ్చాను, నేను తీయలేను కాబట్టి నేను తనుజాను ఉంచాల్సి వస్తుంది ఈ రోజంతా. అంటే అసలు అంతే, ఇంకా నేనేం చేయలేను అన్నట్టు చెప్పాడు. అంతే. ఆ తర్వాత భరణి, సుమన్ శెట్టి అన్న వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. చూడు వీళ్ళ డిస్కషన్. యాక్చువల్లీ మనకు మధ్యలో ఒక డిస్కషన్ చూపించలేదు తెలుసా, అదేంటి తెలుసా, భరణి అన్న పాయింట్స్ ఎవరికి ఇస్తారో అన్నప్పుడు ఇమాన్యుయల్, కళ్యాణ్, డిమాన్, పవన్ మాట్లాడుకునే ఒక డిస్కషన్ని చూపేలే. ఇది ఇమాన్యుయల్ గేమ్ ప్లాన్ గురించి చెప్తారు. అంటే ఏంటంటే ఇమాన్యుయల్ ఏమంటారంటే కళ్యాణ్ తోటి, డిమాన్ తోటి ఇప్పుడు పాయింట్స్ లేదు ఇటు పక్కన కళ్యాణ్ ఉంటాడు, ఇటు పక్కన తనుజ ఉంటుంది అనుకుంటా. నాకు కరెక్ట్గా స్ట్రైక్ అవుతలేదు.
అయితే ఏమంటాడంటే ఇమాన్యులు, ఇఫ్ ఇన్ కేస్ భరణి అన్న నాకో నీకో ఇస్తే ఓకే, ఇద్దరం సేఫ్లో ఉంటాం. సంజన గారికి ఇస్తే ఇద్దరం రిస్క్లో పడతాం. నాకో నీకో ఇస్తే ఒక్కరమే రిస్క్లో ఉంటాం. కానీ సంజన గారికి ఇస్తే మనం ఇద్దరం రిస్క్లో పడ్డట్టే అని చెప్తాడు. స్కోర్ బాగా పెరిగిపోద్ది ఆమెకి అని. రైట్, అది చూపించలేదు. అంటే ఇమాన్యుల్కి సంజన గారిని తీసేయాలన్న పాయింట్ ఉంది మరి గేమ్లో ముందుకు పోవాలనుకుంటాను. తనుజ సపోర్ట్ చేస్తుంది కూడా. తనుజ ఈయన మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఇప్పుడు. వీళ్ళిద్దరు దోస్త్ మేరా దోస్త్, తూ హి మేరే జాన్, వాస్తవం రా దోస్త్, నువ్వే నా ప్రాణం. రైట్. భరణి అన్న సంజన, భరణి అన్న సుమన్ శెట్టి అన్న ఎవరున్నారు? తనుజకి ఇవ్వాలి అన్నాడు. అంటే ఎందుకు సంజన గారు ఉన్నారు కదా అంటే సుమన్ అక్కడ అయిపోయాడు. భరణి అన్న సుమన్ అన్న ఎవరికి ఇవ్వాలి అంటే సంజన గారికి అన్నాడు కదా. ఆ పాయింట్లో ఉండి మనం సంజన గారికి సపోర్ట్ చేసేది అని చెప్పి ఆయన అన్నాడు. ఆయనకి ఆయనే ఉండే ప్లాన్లు బ్లైండ్ గేమ్ అన్నట్టు అట్లా ఉంటుంది, ప్లెయిన్గా ఉంటుంది. సరే సంజన గారికి ఇస్తాం కదా అన్నట్టుగా అంటే కాదు, ఒకసారి వెళ్ళాయి కదా పాయింట్స్ అని అన్నాడు. నాకు మనసులో అనిపించింది, అబ్బా తనుజకు పోలే ఒకసారి పాయింట్స్, డిమాండ్ పవన్ దగ్గర నుంచి 175 పాయింట్లు పోయినాయి కాదే అనిపించింది. 75 పాయింట్లు, 175 అంటున్నా, 75 పాయింట్లు పోయినాయి కదా. ఆ తర్వాత బర్నీ అని ఏమంటాడంటే, తను నా గురించి నిలబడకపోయినా తన గురించి నేను నిలబడాలి, వాట్ ఐ ఫీల్ అని చెప్తాడు. ఆ తర్వాత ఇక్కడనే సైడ్కి పిలిచి సుమనన్నకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది మనకి ఇక్కడ చూపించారు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏమంటాడంటే, ఇఫ్ మనం సంజన గారికి ఇచ్చినాం అనుకో, సంజన సేవ్ అవుతుంది, మన టాప్ 5 కష్టమవుతుంది. మనం టాప్ 5కి ఆమెను పంపిస్తే మనకు కష్టమవుతుంది అని డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఏమైంది ఇప్పుడు? ఏం కాలే. వీళ్ళ ఊహలన్నీ కింద మీద అయినాయి. మొత్తం తెలుస్తుంది, ఇక రేపు తెలుస్తుంది మొత్తం ముచ్చట. సరే, ఇక భరణి గారిని తీసేసారు. ఆ పాయింట్స్ ఎవరికి ఇస్తారు మీరు ఆలోచించుకొని చెప్పండి అంటే కళ్యాణ్ వచ్చి భరణి దగ్గర కూర్చొని అదే అడుగుతాడు కదా, ఎంతమంది చెప్పేసిన కదా, నాకు తెలుసు నేను ఎవరికి ఇవ్వాలనో అని అంటాడు. ఆ తర్వాత నాన్న అని పిలిచినప్పుడు దూరం పెట్టే క్యారెక్టర్ నాది కాదు అని చెప్పి ఒక మాట అంటాడు ఆయన లాస్ట్లో. అంటే మీకు అన్నీ తెలుసు, మీ గేమ్ మీకు అంతా తెలుసు అంటే భరణి అన్న, నేను రిస్క్లో పడాలని నాకు లేదు, సంజన గారికి ఇచ్చే అని అంటాడు. అంటే మీకు అంతా గేమ్ తెలుసు, నాకు తెలుసు మీకు గేమ్ తెలుసు అని, అదే గుర్తుందో లేదో గుర్తు చేద్దామని వచ్చినా అంటాడు. నాన్న అని పిలిచినప్పుడు దూరం పెట్టేంత క్యారెక్టర్ ఉన్న పర్సన్ని కాదు నేను అంటాడు. ఈ డైలాగులు ఎందుకు? ఇప్పుడు సంజనాకి ఇస్తే నేను రిస్క్లో పడతా అన్న ఉద్దేశంతో చేస్తున్నప్పుడు మళ్ళీ ఇదెందుకు? 2 రీజన్స్ ఉన్నాయంటారా? ఓకే, 2 రీజన్స్ ఉన్నాయి అనుకుందాం. కానీ ఆ తర్వాత ఒక పీక్స్ డ్రామా ఉంటుంది చూడు, నాకు అది నచ్చలే. ముందే ఫిక్స్ అయ్యి ఇచ్చేద్దాం అనుకున్నాడు. అక్కడికి అయిన తర్వాత రెడీ బాబు, రెడీ స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నట్టుగా భరణి అన్న బిగ్ బాస్, భరణి నీ పాయింట్స్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? ఇవన్నీ ఎందుకు? ఇద్దామని ఫిక్స్ అయ్యే, సంజనాకి ఇస్తే రిస్క్లో పడతామని తెలుసు, మళ్ళీ ఇవన్నీ ఎందుకు అంట. ఇది యాక్టింగ్ లేక అనిపించలేదు మీకు? అనిపించలేదా సడన్గా? నాకైతే యాక్టింగ్ లేక అనిపించింది, మీరేమని అనుకోరు. ఇమాన్యుల్ భరణి అన్న డిస్కషన్ కూడా ఉంది మధ్యలో. వచ్చి అడిగితే నేను నా డెసిషన్ నేను తీసుకుంటాను అడిగి చెప్పిండు. ఓకే, మీరు నాకు ఇచ్చినా ఓకే, తనుజకి ఇచ్చినా ఓకే అని చెప్తాడు. సరే, వాళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా ఓకే అని కూడా మాట అంటాడు. భరణి అన్న సంజన అక్క కూడా మాట్లాడని ట్రై చేస్తే, నా డెసిషన్కి వదిలేయండి సంజు బాబా, నా డెసిషన్కి వదిలేయండి. ఇమ్ము కూడా అడిగిండు, నేను ఆలోచిస్తా, నేను నా డెసిషన్ నేను తీసుకుంటా అని చెప్పిన. టోటల్ ఒక మాట చెప్తున్నా, నేను నా మైండ్ కన్నా నా హార్ట్ ఆల్వేస్ నన్ను డామినేట్ చేస్తుంది అని అన్నాడు. నాకు ఇక్కడ ఈ పాయింట్ కూడా నచ్చలే. ఇప్పుడు మైండ్ కన్నా హార్ట్ ఆల్వేస్ డామినేట్ చేస్తుంది అన్నప్పుడు మైండ్కి పని చెప్పారు కదా. మైండ్ గురించి హార్ట్ గురించి ఆలోచించి తనుజకి ఇస్తే నా కూతురు అనే ఒక అభిమానం ఉందనుకుంటే ఈ పాయింట్ రాదు కదా. సంజనాకి ఇస్తే మనం ఆగిపోతాం, టాప్ 5కి మనకి రిస్క్ అవుతుంది, ఇవన్నీ రావు కదా. అన్ని రకాలుగా మేలే, ఓకే సంతోషం, కాకపోతే ఇదన్నీ రావు కదా. ఒక మాట, ఒకటే దెబ్బకి 2 పిట్టలు, అంతే కదా. గదే శాస్త్రం ప్రకారంగా పోయిండు. ఒకటే దెబ్బకి 2 పిట్టలు. ఇటు సంజనాకి ఇస్తే మన టాప్ 5 రిస్క్, ఇటు తనుజకి ఇస్తే కథం తల్లి బిడ్డ న్యాయం, నాన్న కూతురు న్యాయం చేసినట్టుగా ఉంటుంది కదా అని అనుకున్నాడు. సో ఇక్కడ హార్ట్ నన్ను జయిస్తుంది, మైండ్ కాదు అండి. మైండ్ ఆలోచన రావద్దు యాక్చువల్లీ. సరే, ఇమాన్యుల్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నిన్న ఒక మాట అనేసింది డిస్కషన్లో తనుజ భరణి గారిని, అదొకటే ప్రాబ్లం ఉంది అని అంటే తనుజకి ఇస్తానడిగా ఓకే అంటాడు. సో అది తర్వాత ఇక మనకి ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. భరణి అన్న తనుజకి ఇవ్వడం స్టార్ట్ అయింది. ఇచ్చినప్పుడు ఎమోషన్ అయ్యిండు, ఏనైనా. ఆ తర్వాత ఆస్కర్ ఎక్కడరా, అక్కడ ఉంది వస్తుంది. ఆస్కర్ లేకపోయినా భాస్కర్ అని ఇద్దాం. రైట్, గో ప్లే వెల్, యు ఆర్ మై డాటర్ ఫర్ ఎవర్. కళ్యాణ్ ఇన్నర్ ఫీలింగ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్ అనుకుండొచ్చు కళ్యాణ్. ఇటు చూస్తా ఉన్నాడు కళ్యాణ్, వాట్ ఏ పర్ఫార్మెన్సా ఇది.
ఇవన్నీ రాకుండా నేను సీరియల్ యాక్టింగ్ ఎట్లా కష్టమవుతుంది కావచ్చు మనకి. సినిమాలు కష్టం, సీరియల్ ఓకే మేనేజ్ చేద్దాం. రైట్. తనుజాకి 450 స్కోర్ అయింది అండ్ ప్లస్ 3 lakhs. అండ్ ఇమాన్యుయల్కి 320 అండ్ సంజనాక్కకి 320 ఉన్నాయి. ఇక నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. వీళ్ళ ముగ్గురికి కలిపి టాస్క్ అదే ట్రిప్జమ్, ట్రయాంగిల్, రెక్టాంగిల్ అవి ఉన్నాయి కదా. గమ్మతే వీళ్ళకి మళ్ళీ ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఇస్తారు, హైలైట్ కదా. సో ఈ టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్ బాగానే జరిగింది. అందరూ ఒకరికొకరు తీసేసుకున్నారు, ఫైట్ బాగానే చేసుకున్నారు, అందరికందరూ గేమ్ ఆడిరు, సీరియస్గా ఆడిరు, సిన్సియర్గా ఆడిరు, ఫైట్ ఫుల్ అయింది. ఇక్కడ చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్లు నా ఎందుకు స్విమ్మింగ్ పూల్ వేసినాం అట్లా ఇట్లా చిన్న చిన్నవి ఉన్నాయి కానీ అవన్నీ వేస్ట్. అయితే ఇక్కడ విన్నర్ దగ్గర వచ్చేసరికి పాయింట్. సంజన అక్క 2 పెట్టుకుంది, ఇమాన్యుల్ 2 పెట్టుకున్నాడు. సో ఇక్కడ ఇమాన్యుల్ చాలాసేపు ఆపిండు, కానీ అది కాదు పాయింట్. బిగ్ బాస్ మామ ఏం చెప్పిండు, ఒకటే రూల్ చెప్పిండు, ఒకటే విన్నర్ ఉంటారు. రెండో రూల్ వచ్చేసి ఆ స్లాట్లలో బజర్ మోగే టైంకి ఎవరి ఎక్కువ ఉంటాయి అనేది మెయిన్ పాయింట్. బజర్ మోగే టైంకి 2 ఉన్నాయి, కానీ సంజన అక్కది మొత్తం కూర్చోలే, కూర్చోలే, కొంచెం లేచే ఉన్నది. నేను thumbnail మీద పెడతా, మొత్తం కూర్చోలే, కొంచెం లేచి ఉన్నది. కాబట్టి ఆటోమేటిక్గా ఇమాన్యులే విన్నర్ కిందకి వస్తాడు, అన్డౌటెడ్లీ వస్తాడు. ఆ స్లాట్స్లో పెట్టింది కదా, సరిపోయింది కదా. ఇక సంజనకు సంబంధించిన మన బృందం ఉంటుంది, ఆ బృందం సభ్యులందరూ ఏమంటారు, అట్టెట్టుంటుంది, 2 పెట్టిందా లేదా, అక్కడ పెట్టింది కదా, వాళ్ళు ఒప్పుకున్నారు కదా, వారిని ఫస్ట్ ఒప్పుకున్నాడు కదా, చూసినా అన్నాడు కదా, అట్టెట్ట చేసిండు, ఇట్టెట్ట చేసిండు, A+B² ఇవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ తుసుముచ్చట్లు. ఓకే, సిన్సియర్గా సీరియస్గా చెప్పాలంటే సంచాలకుగా ఆయన చక్కగా చేయలే. ఎందుకంటే 2 కూర్చున్నాయని ఆయన అంటాడు, 2 కూర్చున్నాయన్న నిర్ణయం చెప్పడం తప్పు. 2 కూర్చున్నాయి అన్నప్పుడు టై అని చెప్పి అనౌన్స్ చేయాలి, ఖచ్చితంగా టై అనే అనౌన్స్ చేయాలి. విన్నర్ని అనౌన్స్ చేసే అధికారం లేదు. 2 కూర్చున్నాయి సార్, ఇద్దరికి 2 ఉన్నాయి కాబట్టి మీరే నిర్ణయం తీసుకోరు, నేనైతే చెప్పలేను, లేదంటే ఇద్దరికి కలిపి మళ్ళీ టాస్క్ పెట్టమంటే పెడతా అని చెప్పి అడగాలి, గట్టిగా అడగాలి. కానీ అడగలేదు. అండ్ 2 కూర్చున్నాయంటే కూర్చోలేదు, అంటే ఇద్దరి కూర్చున్నాయంటే సంజన కదా ఒకటి కూర్చోలేదు, అంటే సెట్ కాలేదు, అందులో ఇరకలేదు, పట్టలేదు అందులో, అది మ్యాటర్. ఓకే, సో ఇక్కడ డెసిషన్ కరెక్టే, ఇమాన్యుయల్ గెలిపించడం అనేది డెసిషన్ కరెక్టే, కానీ దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషను అక్కడ సంచాలకుగా డీల్ చేసిన విధానం రాంగ్. అఫ్కోర్స్ భరణి అన్న తప్పు పడదామంటే భరణి అన్న ఇటు నుంచి చూస్తుండో అది కరెక్ట్గానే ఉంటుంది, అటు నుంచి చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ఆ సైడ్ నుంచి చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ఈ సైడ్ నుంచి తెలుస్తుంది, 3 సైడ్లలో చూసిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఇటు నుంచి చూస్తుంటే మాత్రం తెలియదు. అది మిస్టేక్ అయింది. ఇక్కడ భరణి అన్న తప్పు పట్టడానికి ఉందా అంటే మరి అది ఇటు నుంచి చూసినప్పుడు కనబడదు, కనిపించే 3 సింహాలే కనబడతాయి, కనబడి 4 సింహం కింద అది అటు సైడ్ ఉంది, అది మ్యాటర్. సో అది భరణి చేతిలో చెప్పలేము. కానీ అక్కడ సుమనన్న పట్టాను, చూశాను, అది ఎలా కూర్చుంటే తెలియదు కానీ చూశానన్న అని అంటాడు. ఇక్కడ కళ్యాణ్, ఇమాన్యులు అండ్ డిమాండ్ పవన్ వీళ్ళంతా గమనించారు కాబట్టి అది కూర్చోలేదు అని చెప్పి పాయింట్ గట్టిగా మెన్షన్ చేస్తారు. ఇది కరెక్టే, వాళ్ళ దగ్గర తప్పే లేదు, ఇక్కడ కరెక్ట్గానే ఉన్నారు. ఎందుకంటే అవతలు ఉన్నది సంజనక్క కాబట్టి కరెక్ట్గానే ఉంటారు. ఇఫ్ ఇన్ కేసు అదే ప్లేస్లో తనుజ ఉంటే లేదు కూర్చుని కరెక్ట్గానే ఇద్దరి మధ్య టై అని అనౌన్స్ చేయండి, టై అని అందరికందరూ భరణి అన్నకి ఇప్పుడు హితబోధ చేసేటోళ్ళు టై అని అనౌన్స్ చేయండి, ఇద్దరి ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి బిగ్ బాస్ని అడిగితే మళ్ళీ గేమ్ పెట్టచ్చు, ప్లీజ్ అడగండి అని అందరికందరూ ఎగబడేది. ఆఖరికి ఇమాన్యుల్ కూడా టై అని అనౌన్స్ చేయండి అనేటోడు, సంచాలకు కూడా టై అని అనౌన్స్ చేసేటోడు, 2 ఉన్నాయి కాబట్టి టై అని అనౌన్స్ చేసేటోడు. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్తా, ఇమాన్యుల్ అనౌన్స్ చేయడానికి భరణి అనుకున్న రీజన్, సంజనాన్ని అనౌన్స్ చేస్తే విన్నర్ అయితే టాప్ 5లోకి పోతే మన ప్లేస్ కష్టమవుతుంది. ఇది మేజర్గా ఇది హార్ట్ డామినేట్ చేస్తుంది కదా, మైండ్ని హార్ట్ డామినేట్ చేస్తుంది కదా. అట్లాంటి సిచ్యువేషన్స్లో హార్ట్ మైండ్ డామినేట్ చేస్తుంది, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో హార్ట్ని మైండ్ డామినేట్ చేస్తుంది. అట్లా సింపుల్ లాజిక్ అబ్బా, అన్ని రకాలుగా ఈయనకు బెనిఫిట్, అంతే కదా, అన్ని రకాలుగా ఈయనకు ప్లస్ కాబట్టి ఈ డెసిషన్ ఈజ్ కరెక్ట్ ఫర్ హిమ్. కానీ లాజికల్గా కూడా అక్కడ చూస్తుంటే యాక్చువల్లీ ఇది ఎట్లుందంటే కళ్యాణ్ సంజన సుమనన్న టైంలో సంజనాది పర్ఫెక్ట్గా ఉంది, సంజనాది స్టిఫ్గా ఉంది అని నిర్ణయం తీసుకున్నాడు చూడు, సేమ్ అటువంటి నిర్ణయమే. అక్కడ ఫస్ట్ వేసింది ఎవరు, సుమనన్న కాదు, సంజనక్కనే వేసింది. ఫస్ట్ వేసిన దాన్ని బట్టి సంజనక్కనే విన్నర్, కానీ సుమనన్న కూడా వేసిండు. ఫస్ట్ సుమనన్న వేసిన స్టిఫ్కి ఇది ఉంది అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు కదా. అంటే డెసిషన్ కరెక్టే, కానీ చెప్పిన రీజనింగ్ రాంగ్. అప్పుడు కళ్యాణ్కి అయింది, ఇప్పుడు భరణి అన్నకి అయింది. డెసిషన్ కరెక్టే, సంజనక్క కొంచెం బయటకు ఉంది కాబట్టి ఈయన డెసిషన్ కరెక్టే, కానీ రీజనింగ్ రాంగ్. అది రైట్, అర్థమైందా ఇప్పుడు? భరణి అన్న ఎందుకు ఆ టై ఇచ్చిండు, టై ఇవ్వలేదు, ఇవన్నీ కరెక్టా కాదా అంటే ఈయన తీసుకున్న డెసిషన్ కరెక్టే కాబట్టి మనం క్వశ్చన్ చేయడానికి లేదు. డెసిషన్ కరెక్టే, కాకపోతే చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మాత్రం కంప్లీట్లీ బ్లండర్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ పెట్టిండు, ఎక్కువసేపు ఉంచిండు, ఇవన్నీ సోది ముచ్చట్లు. ఇవన్నీ రావడానికి కారణం డిమాండ్ పవన్ పక్క నుంచి ఇలా అందిస్తారు అన్నట్టు. ఆయన ఎక్కువసేపు ఉంచింది కదా, ఎక్కువసేపు ఎవరు ఉంచితే వాళ్ళదే కదా, ఆయనే ఉంచింది కదా, ఇమాన్యులే ఉంచింది కదా ఎక్కువసేపు అని అన్నది అతను. అందువల్ల డెసిషన్ కాడ అది కూడా మైండ్లో పెట్టుకున్నాడు అన్నట్టు. అన్న ఫస్ట్ ఫినిష్ చేసిండు, ఎక్కువసేపు ఉంచిండు, ఇవన్నీ తర్వాత వచ్చినాయి డిస్కషన్స్లో. ఇద్దరిది ఉందన్న సుమన్ నుండి నేనైతే షోల్డర్ కరెక్ట్గా సరిగ్గా కూర్చున్నా లేదని సుమన్ అంటాడు. అంటే ఫస్ట్ కూర్చుంది ఇద్దరి ఉన్నాయి అని అంటాడు. ఆ తర్వాత లేదు నేను చూడలేదు అంటాడు. అనగానే సంజనక్క కోపం అవుతుంది. అన్నావు కదన్నా అన్యాయం అన్నా, తప్పన్నా అని ఆమె మొత్తుకుంటుంది. అతనికి ఏడుస్తుంది, బాధపడుతుంది.
ఈ వేరే వాళ్ళు అన్నదందుకు బాగా హర్ట్ అవుతుంది. వేరే వాళ్ళు అంటున్నాడు, వేరే వాళ్ళు అంటున్నాడు అని. వేరే వాళ్ళు అనలేదు. నేను మనం కొట్లాడుతుంటే వేరేటోళ్ళు వచ్చి పెట్టుకుంటారు అని అన్నానంటే వేరే వాళ్ళు అంటే మీరు మనం నేను మాత్రం వేరే దాన్ని అయిపోయినా కదా అని బాధపడుతుంది. ఏడుస్తుంది. ఏమని పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏమని పోర్ట్రే చేద్దాం కూడా నా కర్మ ఏమో నా కర్మ ఏడుస్తాను నేను నన్ను ఏడిపించకన్నట్టుగా మాట్లాడతాను. అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? నన్ను ఎట్లా పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నారు? నేను ఏం చేసిన? గేమ్ ఆడాను నేను. నా గేమ్ కదా అంటే అంటే ఇక్కడ ఇమాజిన్ అంటాడు నాది తీసేయలేదా మీరు? నాది తీసేయలేదంటే అది గేమ్ కదా అంటది. అవును మరి ఇది కూడా గేమే కదా, ఇది కూడా గేమ్ కదా. నేను తప్పునా? నేనేం తప్పుడు మనిషిలాగా చెప్తున్నారు. నేను ఏంటి మిమ్మల్ని ఏమన్నాను అని చెప్పి బాధపడతాను అన్నట్టు. మీరు ఆడితేనేమో గేమ్, నేను ఆడితేనేమో బంధాలు వస్తాయా? బంధాలు ఏంటిది అనగానే సంజన ఉండి ప్రతి వారం ఇదే కదా జరిగేది, షట్ యువర్ మౌత్ సంజన అని చెప్పి ఆమె చెప్పుకుంటుంది. ఆ తర్వాత ఇమాన్యుల్ నేను మనిషి కదా ఏం పోర్ట్రే చేద్దాం అనుకుంటుంది వారం నుంచి ఒక్కసారైనా సపోర్ట్గా మాట్లాడిందా నాకు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇమాన్యుల్ తనుజ మళ్ళీ వీళ్ళిద్దరు పంచాయతీ ఉంటుంది. నా ఇది స్విమ్మింగ్ పూల్ వేసినామని ఆమె పంచాయతీ. ఏమంటారు గుడిసెగాలి ఓడేడితే అంటే సుట్టకు నిప్పలేదని ఇంకోటి ఏడ్చిండట. ఆ టైప్లో వీళ్ళిద్దరు పంచాయతీ ఏమో ఎమోషన్స్ బాధలు ఉంటే ఆమెది ఏంటంటే గేమ్లో నా స్విమ్మింగ్ పూల్ వేసినావు నువ్వు అని చెప్పి కొట్లాడుతుంది. అంతే, ఎవరి బాధ వాళ్ళది. ఇక్కడ ఈ ఇమాన్యుల్ చెప్పే ఒక మాట నాకు ఇక్కడ నచ్చదు. నేను టచ్ చేశాను నిన్ను తనుజ, నేను టచ్ చేశాను అంటే కళ్యాణ్ నేను టచ్ చేశానారా? సగం గేమ్ వరకు నీ టచ్ కూడా చేయలేదు తెలుసా అని అంటాడు. అంటే సంజనాకి అది టచ్ చేసినట్టేనా? నీ గమ్మతి అంతా గేమర్స్ అబ్బా. ఈ గేమర్స్ అంతా ఎప్పుడు బయటకు వచ్చారు? లాస్ట్ వీక్ నుంచి బయటకు వచ్చారు. ఈ గేమర్స్ అంతా స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడితే బాగుంది కదా. ఈ బంధుత్వాలు బోరిగా మాకు ఎందుకు కదా. ఇన్ని రోజులు తలకాయ తిన్నారు, ఇప్పుడేమో గేమ్ ఆడతారు. మనం కూడా ఇప్పుడు ఒకవేళ ఇట్లనే గేమ్ ఆడి ఉంటే స్టార్టింగ్లో మనం అంతా గేమర్స్ లెక్క చూసేది. అబ్బా ఒకటి మీద ఒకటి భలే స్కెచ్లు వేస్తారు వీళ్ళు, బలేటోళ్ళు ఉన్నారు కదా. తాడింది అనేటువంటి వాడి తలంది అనేటోడు ఉన్నాడు, ఇంకా వాడి తలంది అనేటువంటి వాడి తాత ఇంకోడు ఉన్నాడు అయ్యా నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా మనం ఫీల్ అయ్యేటోళ్ళం. ఓకే, నెక్స్ట్ సంజనక్క టై కదా అన్న అంటే ఒక్కరే కదా విన్నర్ అయ్యేది, ఒక్కరే. నేను ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఇద్దరికి 2 రౌండ్ ఉన్నాయంటే బిగ్ బాస్ అని చెప్పిండ. అంటే టై చెప్పన్నా అంటే అయిపోయింది. ఫస్ట్ ఫినిష్ చేసింది ఆయన అంటే ఫస్ట్ ఫినిష్ చేయడం కాదన్నా ఇక్కడ అని చెప్పి ఆ విన్నింగ్ అనౌన్స్ చేసేటప్పుడు బాగా బాధపడుతుంది, అరుస్తుంది. ఎంత అరిచినా కానీ విన్నాడు భరణి అని విన్నాడు. అనౌన్స్ చేసేసిన నేను అంటే కాదన్నా టై అని అనౌన్స్ చేయనా నేను 100 గేమ్లో సంచాలక చేసిన అన్న, నాకు ఇంతే అన్న, నేను ఎక్కడన్నా తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అన్న, చెప్పన్నా వింటాడన్నా, ఏదో ఒకటి చేస్తాడన్నా, చెరొక 150 ఇస్తాడన్నా. అంటే ఈ టోటల్ స్కోర్ 150 కదా ఈ గేమ్కి, చెరొక 150 అని ఇస్తాడన్నా, లేదంటే మళ్ళీ పెడతాడన్నా, చెప్పనంటే అయిపోయింది నేను చెప్పను అంటాడు. బికాస్ ఆఫ్ ఈ గేమ్లో సంజనకు ఓడిపోతే ఆయనకు ప్లేస్. నెక్స్ట్ ఇమాన్యుల్కి 470 అయింది, తనుజాకి 450 అయింది, అండ్ సంజనకి 320 అయింది. బర్నీ అన్న ఇమాన్యుల్ ప్రభంజనం అని అంటాడు. అంటే సైలెంట్గా ఉంటాడు మనడు. అంటే నువ్వంటేనే కామెడీయా, మేమంటే కామెడీ కదా, నువ్వు నవ్వవా అన్నట్టుగా. అంటే ఇమాన్యుల్ ఉండి కొన్ని గెలుపులు ఆనందాలు ఇవ్వవు అన్న, ఎందుకంటే అక్కడ సంజనాక ఏడుస్తూ ఉంటుంది కదా, అందుకని చెప్పి ఆనందాలు ఇవ్వవు అని అంటాడు. అయినా గెలుపులే ఆనందాలు ఇవ్వవు, బిగ్ బాస్లో ఓటమి కూడా ఆనందాలు ఇస్తుంది. తనుజబ్బా ఏమన్నా సెంటిమెంట్ డైలాగులు కొట్టిందా నెక్స్ట్ గేమ్లో ఓడిపోయాక, ఘోరం కదా. చెప్తాం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ బర్నీ అన్న తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఓటింగ్ అట్నుంచి లేద్దాం అని అంటాడు. వస్తుంది, నన్ను తీయకండి ప్లీజ్, నన్ను తీయకండి ప్రజలారా అని చెప్పి అంటుంది. అనగానే బర్నీ అన్న సుమన్ అన్నతో భలే కామెడీ అనిపించింది. నీ దగ్గరికి వచ్చి మేము అడిగితేనేమో హెల్ప్ చేయవు అంటావు. వాడు మాత్రం స్టాండ్ తీసుకున్నాడు, మీరు మాత్రం స్టాండ్ తీసుకోలేదు అని నాకు ఉపదేశాలు ఇస్తుంది. మేము మాత్రం మీ దగ్గరికి మీకు హెల్ప్ చేయాలి, అప్పుడు మేము బాధపడకూడదు. కళ్యాణ్ గారు అంటాడు కరెక్టే అన్నా మీరు అన్నది అంటాడు. బాగుంది అంతా, వెరీ ఫనీ. తర్వాత గేమ్లో నుంచి ఒకరిని తీసేయాలి అన్నప్పుడు సంజన తనుజాని తీసేస్తా అన్నది. అనగానే డిమాండ్ పవన్ లేచి నేను ఉండాలనుకున్న ఇద్దరు టాప్లో ఉన్నారు కాబట్టి నేను సంజనాని తీసేస్తా అన్నాడు. ఆ తర్వాత తనుజ ఉండి ప్రతిసారి నేను టార్గెట్ చేస్తున్నా అంటుంది కదా, ఓకే రైట్ నేను సంజన గారిని తీసేద్దాం అనుకుంటున్నాను. టార్గెట్ చేస్తున్నావు అంటే టార్గెట్ చేస్తావా? నెక్స్ట్ ఇమాన్యుల్ సంజనాన్ని తీసేద్దాం అనుకుంటున్నా, తనుజకి విరుద్ధంగా పోకూడదు అనుకుంటున్నా అన్నాడు. నమ్మిన బంటులు, ఎడారిలో ఒంటెలు, నమ్మిన బంటులు. ఎడారిలో ఉన్నోడికి ఓయాసిస్ దొరికినట్టు తనుజ వీళ్ళకి. అసలు తనుజ ఏం చెప్తే అదే, తనుజ ఎస్ అంటే ఎస్, చూస్ అంటే చూసు, ఈ బ్యాచ్కి. నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న సంజన గాటిని టీషర్ట్ చేయమనుకుంటున్నాను, ఎందుకు తనుజని తీసే బుద్ధి కాక ఇమాన్యుల్ తీసే బుద్ధి కాక అంతే. వారిని అన్న సంజన గారిని తీసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నా గేమ్ కూడా ఆలోచించాను. ఇది కరెక్ట్, ఆయన గేమ్ ఆలోచించిండు అంతే. బ్యాలెన్స్ ఏ డూడ్ అనే టాస్క్ వచ్చింది. నెక్స్ట్
కాళ్ళతో గానీ, తలతో గానీ బ్యాలెన్స్ చేయాలి. చేతులతో ముట్టకుండా బెలూన్స్‌ని తీసుకుపోయి టన్నెల్‌లో పెట్టాలి. ఈ గేమ్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది ఫినాలే గేమ్ కింద పెట్టినా గమ్మత్తుండు. కొంచెం టైం తీసుకుంటది. నిజంగా కదా! ఆ ఫినాలే గేమ్ ఏందబ్బా అది గమ్మత్ ఇగ ఫైనల్ గేమ్. సరే కాళ్ళతో అయినా దేనితోనైనా బ్యాలెన్స్ చేసుకొని టన్నెల్‌లోకి పంపాలి. సరే గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ కాగానే కాలు బెనికింది ఇమాన్యుల్‌కి. ఒక బెలూన్ తనుజ ఎయ్యంగానే ఇమాన్యుల్‌కి కాలు బెనికింది. బికాజ్ చెప్తా రీజన్ చెప్పన్నా? సాక్స్‌లు ఏసుకున్నారు కదా! గ్రిప్ ఆగలే. కొత్తయి కాదు సాక్స్‌లు. కింద గ్రాసు ఆర్టిఫిషియల్ గ్రాస్ కదా! ఆ గ్రాస్ మీద సాక్స్ తోటి గ్రిప్ ఆగలే మనోడికి. కాళ్ళతోటైతే ఆగేదేమో. నీళ్లు పడితే మళ్ళా కాళ్ళతోటి కూడా ఆగది. సో, అది కొంచెం గ్రిప్ ఆగడం కొంచెం కష్టమైతా ఉంటది. మనం ఈ టగ్ ఆఫ్ వార్ పెడుతుంటారు కదా! అప్పుడప్పుడు సీజన్‌లలో అప్పుడు కొంచెం చూస్తుంటాం కదా! కొంచెం టఫ్ అయితా ఉంటది వీళ్ళకి. సరే ఈ స్లిప్ అయింది. స్కిడ్ అయింది కాలు. స్కిడ్ అయ్యి బెనికినట్టు అయింది. ఎంబటే కింద పడ్డాడు. పాజ్ అన్నారు. మెడికల్ రూమ్‌కి పోయిండు. మళ్ళొచ్చిండు. ఆ తర్వాత నొప్పే లేనట్టు ఆడిండే. భలే ఆడిండు. ఏమన్నా ప్రాణం పెట్టి ఆడతాడా? మస్తు ఆడతాడు కదా! రైట్. గేమ్ ఖతర్నాక్ ఆడిండే ఇమాన్యుల్. ఫాస్ట్‌గా స్టార్టింగ్ ఒక 3, 4 బెలూన్లు అయితే ఏమి స్పీడ్‌తో ఏసిండు. 12 బెలూన్లు జప్ అని బుల్లెట్ వేగంతో వెళ్ళిపోయినాయి. సో, యాజ్ యూజువల్‌గా ఇమాన్యుల్ గేమ్‌లలో తోపు గెలిచిండు. తనుజ ఓడిపోయింది. తనుజ అయ్యో! మధ్యలో సంజన అక్కతోటి పంచాయితీ. ఇగో ఇద్దరు తెలుగు రానోళ్ళబ్బా. ఇద్దరు కన్నడ. ఇద్దరు కర్ణాటక నుంచి వచ్చినోళ్ళు. ఇద్దరికి సగం సగం తెలుగొచ్చు. ఆమె మనం కొట్టుకుంటే వేరే వాళ్ళు వచ్చి పెట్టుకుంటున్నారని ఇమాన్యుల్ అన్న డైలాగ్‌కి నన్ను వేరే వాళ్ళు అన్నాడు అని చెప్పి ఆమె హర్ట్ అయింది. తెలుగు చక్కగా రాక. ఇక్కడనేమో పో జల్దీ పో అన్న స్థితిలో పో అనకండి పో అనకండి నన్ను. నేను సరిగ్గానే చేస్తున్నా. చేతుల్లో ముట్టుకున్నానా పో అని మీరు ఎందుకంటారు? అది పంచాయతీ. పో అన్నది నేను దివ్య పో కాదు. ఆటలో పో అని. అట దివ్య వచ్చింది మధ్యలో. దివ్య పో అన్న అది కాదు. దివ్య పో కాదు నేను అన్నది ఆటలో పో అంట. ఆటలో పోనా ఓకే. ఆ తర్వాత ఒక బెలూనప్పుడు 2 చేతులు పెట్టి లోపలికేస్తది. ఏసి హ్యాండ్ పట్టుకుందా ఆమె హ్యాండ్ పట్టుకుందా అని అంటే అక్కడి నుంచి కళ్యాణ్ లేదు హ్యాండ్ ఏం టచ్ కాలేదు. అబ్బచ్చా ఆహా! ఎంత మంచోడు. సంచాలకి చెప్తా అంటే షట్ అంటాండు. ఎందుకంటే సంచాలకి కాకపోతే తనుజకి హెల్ప్ చేయొచ్చని. ఏం మనిషివయ్యా నువ్వు మహారాజు. మహారాజు. సరే ఇక్కడేంది సంజనకి హ్యాండ్ పట్టుకున్నాడంటే అక్కడ బర్నీ అన్న సప్పుడు చేస్తలే. సుమన్ అన్న సప్పుడు చేస్తలే. ఇక్కడ డిమాండ్ పవన్ అంటే కళ్యాణ్ నుండి ఏం లేదు పట్టుకోలేదు అంటే జస్ట్ హ్యాండ్ అంటే అంటుంటే ఇక డిమాండ్ పవన్ నుండి జస్ట్ ఇక్కడ దాకింది. హ్యాండ్ తోటి లోపలికి అనలేదులే ఇక్కడ దాకింది అంతే అట. అవే కదా హ్యాండ్స్ అంటే. వీటిని హ్యాండ్స్ అంటారు కదా! వీటిని ఏమంటారు లెగ్స్ అంటారు ఈ మధ్య. అందరికందరు సపోర్టు చెప్తానే కదా తనుజ కాబట్టి అందరికందరు సపోర్ట్ బస్. అదే సంజన ఉంటే హ్యాండ్ తగ్గింది ఆపండి అని లొల్లి పెట్టేటోళ్ళు. టూ మచ్ అబ్బా. ఇదే కార్నర్ చేయమంటారా? ఎస్ కార్నర్ చేస్తున్నారు. సరే నెక్స్ట్ ఇమాన్యుల్ గెలిచిండు. ఇది రైటా రాంగా అంటే ఇగో నేను స్టార్టింగ్లో చెప్పినా కాబట్టి చెప్తాను ఆన్సర్. ఇది రైటా రాంగా చేతులతో పట్టుకోండి అంటే గెలిచింది ఇమాన్యుల్ కదా. ఒకవేళ తనుజ గెలిస్తే కనుక ఆ ఒక్క బెలూన్ తీసేయాలని మనం అనేటోళ్ళం. గెలిచింది ఇమాన్యుల్. ఎట్లాగో ఓడిపోయింది. రాంగ్ చేసింది ఓడిపోయింది. ఒక బెలూన్ రాంగ్గానే చేసింది కాబట్టి ఓడిపోయినా కానీ మనం ఓడిపోయింది కాబట్టి లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. గెలిస్తే మాత్రం లెక్క పెట్టాల్సి వస్తుంది. ఇమాన్యుల్ది ఈమెది ఈక్వల్గా వస్తే కనుక అప్పుడు చేతులతో ముట్టింది కాబట్టి ఆ బెలూన్ మళ్ళీ వేయాలి అని చెప్పొచ్చు. కానీ లేదు కదా. రైట్. మొత్తానికైతే ఇమాన్యుల్ గెలిచాను. నెక్స్ట్ కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. తనుజ ఇక ఇదే నా లైఫ్ చివరికి వచ్చి ఓడిపోవడమే అంతా బాగానే ఉంటుంది కానీ దిస్ ఇస్ మై లైఫ్. ప్రతి గేమ్లో కూడా ఇదే నా లైఫ్. గెలుస్తున్నాము అనే టైంలో ఓడిపోవడమే నా జీవితం. లాస్ట్ గేమ్ కూడా అంతే. ఇంకా నేను కొన్ని విషయాలు చెప్తాబ్బా. ఏడుపు కొట్టు అని ఎందుకంటారు తెలుసా? కిందికి అంటారు. అరే ఇన్ని గేమ్లలో గెలుచుకుంటూ అసలు ఎవ్వరు కూడా తీసేయకుండా అందరూ సపోర్ట్ చేస్తూ ఒక్క గేమ్లో కూడా తనని పక్కకు పెట్టకుండా లాస్ట్ దాకా గుంజుకొచ్చారు. ఒక్క గేమ్లో కూడా తన పేరు కూడా చేయలేదు. డిమాండ్ పవన్ని ఇమాన్యుల్ తీసేసారు. టాప్లో ఉంటే బర్నీ అన్న టాప్లో ఉంటే తీసేసారు. కానీ తనుజన్ టాప్లో ఉంటే మాత్రం లీస్ట్లో ఉన్న బర్నీ అన్నని తీసారు. ఒక్క గేమ్లో అంటే ఒక గేమ్లో ఆమెను తీయలే. టాప్లో ఉన్నది తీయలే, లీస్ట్లో ఉన్నది తీయలే, మధ్యలో ఉన్నా కూడా తీయలే. బర్నీ అన్నని తీసిరు, ఇమాన్యుల్ని తీసిరు, డిమాండ్ పవన్ని తీసిరు, సంజనక్కని తీసిరు, సుమనన్న మొత్తం గేమ్లోకి వెళ్ళి తీసిరు. మొత్తం అన్ని రకాలుగా అయిపోయింది. కానీ తనుజాని ముట్టలే. ఒక్కరు కూడా ముట్టలే. సపోర్ట్ అక్క అని ఎందుకంటారు గిందుకంటారు. అందరూ సపోర్ట్ చేసిరు. దానికి కారణం ఆమె. ఈమె అందరూ సపోర్ట్ చేస్తున్నారంటే దానికి కారణం ఆమె. తన మైండ్ గేమ్, తన బ్రెయిన్ గేమ్, తన అందరినీ అట్రాక్టివ్ చేసే విధానం, తన చుట్టూ అందరినీ తిప్పుకునే విధానం, తనకి అందరి ప్రేమ దక్కేలాగా చేసుకునే విధానం తన గొప్పతనం. ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది కొన్ని విషయాలలో. ఏంటంటే ఇప్పుడు ఇంతమంది ఆమె చుట్టూ తిరుగుతున్నారు అంటే ఆమె దగ్గర ఒక మాట పవరో ఇంకేదో ఉందన్నట్టే కదా. లేదా తాయిత్మయమో ఏదో ఉంది మొత్తానికి అయితే. కాబట్టి అందరికందరూ
ఆమె దగ్గరనే ఉంటారు, ఆమె చెప్పినట్టు వింటారు, ఆమె చెప్పింది చేస్తారు, ఆమెకి ఆపోజిట్గా ఎవరు చేయరు. ఇది తన మ్యాజిక్. ఆమె లోపలికి పోయేటప్పుడు ఏ సిద్ధాంతి దగ్గర పోయింది, ఏ వేదాంతి దగ్గర పోయింది, ఏ దర్గాకి పోయింది, ఎక్కడ తాయిది కట్టుకొచ్చుకుంది అనేది మాత్రం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ బిగ్ బాస్ బయట వాళ్ళు మాత్రం కంపల్సరీ అడగండి, రిక్వెస్ట్ చేయండి, ఎక్కడ మంత్రం వేయించినవని. జోక్స్ అపార్ట్, నిజంగా తన దగ్గర ఏదో ఉంది సంథింగ్, ఆరా అంటారు కదా, ఆరానో ఏడోనో మొత్తానికైతే ఉంది. సరే, ఇది నా లైఫ్, చివరి వరకు వచ్చి ఓడిపోవడం లైఫ్. ఇంత మంచి లైఫ్, అద్భుతమైన టాప్ సీరియల్ హీరోయిన్, చిన్న వయసులోనే పేరు, పలుకుబడి, అద్భుతమైన ఫాలోవర్స్, ఫ్యాన్స్, హ్యాపీ లైఫ్. వెరీ యంగ్ ఏజ్లోనే తన కెరీర్ స్టార్ట్ అయింది. చాలా ఏళ్ళ పాటు ఆ సీరియల్ నడిచింది. ఆ తర్వాత కూడా డ్యాన్స్ షోలు, ఇంటర్వ్యూలు, అవి ఇవి అవన్నీ ఫుల్. అండ్ ఈవెన్ ఆ బ్లూ ర్యాబిటోలో ఒక సాంగ్ కూడా ఉంటుంది. మన ఎవరు, మన రవణతోటి ఒక సాంగ్ ఉంటుంది. అలాంటి అంత పాపులారిటీ, అంత క్రేజ్, మనీ, అన్నీ హ్యాపీ లైఫ్. ఇట్లాంటివన్నీ చెప్పొద్దు. నా లైఫ్ అంటే ఇంతే, గెలుద్దాం అనుకుని ఎలోపు వెళ్ళిపోతుంది, ఇవన్నీ చెప్పొద్దు, వేస్ట్, అన్నీ తప్పుడు మాటలు. పైకి వెళ్ళి ఈమెకి ఇమ్యూనిటీ అవసరం లేదు, ఇమ్యూనిటీ నాకు వద్దు అని అనుకున్నట్టు ఆమె ఇంతగానే ఏడవద్దు. ఇమ్యూనిటీ వద్దు అనుకున్నట్టు ఆమె అసలు ఈ గేమ్లన్నీ ఆడొద్దు అనుకునే వాళ్ళకి ఆన్సర్ లాస్ట్లో ఇస్తా, చెప్పిన కదా, మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఇదే నా లైఫ్ అని అంటుంది, ఏడుతుంది. అయ్యో అనుకున్నాను నేను. డివాన్ పవన్ పక్క నుంచి చెప్తుంటాడు, కెప్టెన్ అయ్యావుగా, టికెట్ కూడా నీదే, నెక్స్ట్ ఒక్క గేమ్ విన్ అయితే ఈ టికెట్ కూడా నీకే వస్తుంది, ఫినాలే టికెట్ కూడా నీకే వస్తుంది. అప్పుడు ఎంత గ్రాండ్గా అయింది కెప్టెన్ అయినప్పుడు, ఈసారి కూడా ఛాన్స్ ఉంది. అప్పుడు ఎంత గ్రాండ్గా అయింది, సీజన్ మొత్తంలో ఆమెకి చేసారు, సీజన్ మొత్తంలో ఆమె చేసారు అట్లా గ్రాండ్గా. ఎవరికైనా చేసారా గ్రాండ్గా? ఎవరికైనా క్యాప్టెన్ అంటే వాళ్ళ ముఖాన రిబ్బన్ కొట్టి, అదే చేతికి పెట్టుకున్న బ్యాండ్ కొట్టేసి సపడేకున్నారు. ఎవరికైనా అంత గ్రాండ్గా జరిగిందా? రాజమాత అని, రాణి, మహారాణి అని బ్లాస్టులు పెట్టి ఎంత 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 ఇంపార్టెన్స్ ఇచ్చారు. బిగ్ బాస్ టీం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్థమైందా? ఇదే ఇంకోరికి ఇదే ఇమ్యూనిటీ దాని గురించి అయితే బయట నిలబెట్టి అడిగేటోళ్ళు. ఈవెన్ కన్ఫెషన్ రూమ్కి తీసుకుపోయి కూర్చుండబెట్టి ఇమ్యూనిటీ రావాలంటే గిట్లా గట్లా అని చెప్పేటోళ్ళు, బయట నిలబెట్టేటోళ్ళు ఇమ్యూనిటీ రావాలంటే అని చెప్పేటోళ్ళు. అప్పుడు సచ్చినట్టుగా ఒప్పుకునేది, అంతసేపు ఆలోచించేది కాదు, ఎస్ అనేది ఇమ్యూనిటీకి లోపల. కాబట్టి కూర్చుని ఇంత స్పెషల్గా తీసుకొచ్చి కూర్చుని పెట్టినా అంటే మరి అక్కడ ఎంతసేపు ఉన్నదని మనకు తెలియదు కదా. ఎంతసేపు డిస్కషన్ జరిగింది, ఏంది ఇన్పుట్స్ వచ్చినాయా రాలేదా, ఏం జరిగింది, ఏం కథ అని మనకు తెలియదు కదా. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు కన్ఫెషన్ రూమ్కి ఎందుకు? బయట అందరినీ నిలబెట్టి గెలిచినావు కదా, గెలిచింది అనౌన్స్ చేసిరా, గెలిచినప్పుడే చెప్పొచ్చు కదా, గెలిచినావు కదా, మరి గెలిచింది నీకు రావాలంటే గిట్లా అని అంటే అప్పుడు ఏమి ఉండేది, డెసిషన్ మందిలా వేరే రకంగా ఉండేది కావచ్చు. కంప్లీట్గా గేమ్ చేంజ్. లోపల కన్ఫెషన్ రూమ్ ఎందుకు అసలు? చాలామందికి ఈ డౌట్ కూడా ఉంటుంది, కన్ఫెషన్ రూమ్కి ఎందుకు తీసుకుపోయారని కదా. ఎక్స్ప్లెయిన్ చేస్తా, రైట్. ఆ తర్వాత మనకి 520 స్కోర్ తోటి ఇమాన్యుల్ ఉంటే, 450 స్కోర్ తోటి తనుజ, 320 స్కోర్ తోటి సంజనక్క ఉంది. మనకి 320 అక్కడనే ఆగిపోయింది కదా, సో మన సంజనక్క పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి సంజనక్క అయిపోయింది. ఈ టాస్క్లో సంజనక్క సంచాలక ఉంది, రైట్. నెక్స్ట్ టాస్క్, ఒక్కరే విజేత ఉంటారు, ముగ్గురు ఆడాల్సి ఉంటుంది, లాస్ట్ గేమ్ అని చెప్పేసి బిగ్ బాస్ మామ కళ్యాణ్ సంచాలకనే షేట్ అంటాడు. ఎందుకంటే సంచాలక అయితే మనం హెల్ప్ చేయలేమన్న తపన, ఆరాటం, ఉబలాటం. ఆ తర్వాత ఇమాన్యుల్, ఇక్కడ గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ కాగానే ఇమాన్యుల్కి సంచి కదులుతలేదు. అక్కడ ఏదో చిన్న ఎడ్జ్ వచ్చిందట, అక్కడ నుంచి సైడ్కి వెళ్ళిపోతుంది. కొంచెం అటు ఇటు ఉన్నా కానీ కష్టం అవుతుంది కదా, సైడ్కి వెళ్ళిపోతుంది, పడిపోతుంది. అయితే లేదు ఇమాన్యుల్ తోటి. ఎటువంటి గేమ్ అయినా ఆడే ఇమాన్యుల్కి అది అయితే లేదంటే అక్కడ ఖచ్చితంగా ప్రాపర్టీ మిస్టేక్ అని నేను అంట. ప్రాపర్టీ మిస్టేక్ లేదా అంటే తనుజ చేసి చూపించింది లాస్ట్లో, కానీ తనుజ చేసేటప్పుడు కూడా సైడ్కి తిరిగింది. ఫ్లోలో ఈమెకి ఇప్పుడు ఆ సైడ్కి తిరుగుతుందని చెప్పినందుకు జాగ్రత్తగా చేసింది, కానీ ఫ్లోలో మాత్రం సైడ్కి తిరగంగానే మళ్ళీ ఆపి స్ట్రైట్గా పంపించడానికి తనుజ ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్గా అయితే అక్కడ ఏదో చిన్న స్లోపో, ఎడ్జో, అప్పో, డౌనో, ఏదన్నా రప్చరో, అంటే గోనె సంచులలో కట్టిరు కదా, సంచులు ఇరుక్కుపోయేటట్టుగా ఏదైనా కొంచెం రఫ్ ఉన్నా కానీ ఇరుక్కుపోయేటట్టుగా ఏదో ఉంది అక్కడ, అందుకే జరుగుతుంది. సో అది గమనించిన ఇమాన్యుల్ అది అయితలేదు అని మొత్తుకుంటూనే ఉన్నాడు. అది ఫస్ట్ది అయితలేదు, సెకండ్ది అయితలేదు అని చెప్పి చూసేసరికి ఆ రాడ్డును అటు తిప్పుతుంటే వాళ్ళు ఏందో ప్లాస్టిక్ ఇవి పెట్టచ్చు కదా, ప్లాస్టిక్ తోటి కూడా చేయొచ్చు కదా, వాళ్ళు ఐరన్ ఇవి పెట్టిరు. అది తీసుకొచ్చి అటు ఇటు తిప్పంగా అయితే నెత్తికి తగిలింది, తలకి దెబ్బ గట్టిగా తగిలింది. అబ్బా, అది సౌండ్ ఎట్లా వస్తున్నాయి చూసారు కదా, పైప్ పెట్టిరు, మంచి గట్టి పైపే పెట్టిరు, ఐరన్ పైప్. సో తనకు గట్టిగా తాకింది, కూర్చున్నది, బాధపడదు, లేదు ఆడతా అని చెప్పి మళ్ళీ వచ్చింది, ఆడింది, సూపర్గా ఆడింది, చాలా బాగా ఆడింది, చాలా ఫాస్ట్గా ఆడింది, తను సూపర్గా ఆడింది గేమ్. ఇది చిన్నగా ఉంది గేమ్, అంటే పెద్దగా లేదు, అంటే ఎక్కువ వెయిటేజ్లు, ఎక్కువ బరువులు వేయాల్సి వస్తే బాగుండు. లైట్ వెయిట్ పెట్టారు అక్కడ క్రెయిన్ని, అది అక్కడ కేజ్ని చాలా తక్కువ వెయిట్ పెట్టారు. దానికి 4 వెయిట్స్ కట్టి కొంచెం బరువు చేయొచ్చు కదా, చేయలేదు. సో చాలా ఈజీగా అయిపోయింది గేమ్. కానీ ఇప్పుడు ఆడిన వాళ్ళలో అయితే తనుజ బాగా ఆడింది, సో తనుజ గెలిచింది. సో సంజనక్క గేమ్ మళ్ళీ ఫినిష్ చేసుకొని సెకండ్ ప్లేస్ అంటుంది. ఇమాన్యుల్ ఏమో బాధపడ్డాడు, ఫుల్ బాధపడ్డాడు.
సో ఇమాన్యుల్ బయట ఎమోషనల్ అవుతుంటే, బాత్రూమ్ పోయి ఎమోషనల్ అవుతుంటే కళ్యాణ్ అండి నేను ఉన్నా కదా, ఏం కాదు అంటాడు. ఈ రాత్రిది కాదు కదా గేమ్, ఈ ఒక్క రాత్రిది కాదు కదా గేమ్, సీజన్ మొత్తం ఆడినావు కదా నువ్వు. సీజన్ మొత్తం ఆడిన జనాలు చూస్తే ఓట్లేస్తారు. ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నాడు మనిషి తెలుసా. అంటే డేంజర్ జోన్ అంటే అందరికీ అంతా ఈక్వల్ ఓటింగే పడ్డదంట, పెద్దగా ఏం డిఫరెన్స్ ఏం లేదట. కానీ ఇమాన్యుల్కి, డిమాన్ పవన్కి సేమ్ ఈక్వల్ ఓటింగ్ ఉందంట. భరణి అన్నకి, సంజనాకి ఈక్వల్ ఓటింగ్ ఉందట. సుమన్ అన్న లీస్ట్లో ఉన్నాడు. అది రైట్. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఓటింగ్ అయిపోతుంది కానీ చెప్తున్నా. నెక్స్ట్ ఇమాన్యుల్, అన్ని గేమ్లు గెలిచాను రా, ఈ వీక్ మొత్తం గేమ్లోనే గెలిచాను రా, బ్యాడ్ లక్ వల్ల ఓడిపోయాను రా అని చెప్పి పెడతాను. అన్ని గేమ్లు గెలవడం కాదు ఇమాన్యుల్. ఎట్లా ఆయన ఏమో ఇక మొత్తానికి అయితే ఏం చేస్తారు చెప్పి ఆయన కూడా, ఆయన నేచర్ అంతే. ఇక ఇమాన్యుల్ నేచర్ అంతే, మనం అర్థం చేసుకోవాలంతే. ఇమాన్యుల్ నేచర్ అంతే, ఏం చేయలేము. ఇమాన్యుల్ అంతే, గేమ్లు గెలవాలని ఫిక్స్ అయ్యిండు, గేమ్లు గెలుస్తాడు. లాస్ట్ ఇయర్ తేజ కూడా బాగా గేమ్స్ ఆడిండు కదా, కమెడియన్ ఎట్లా విన్నర్ కాడు అన్న సెన్స్లో ఉండిపోతారు అన్నట్టు వీళ్ళు. నెక్స్ట్ ఇయర్ నేను పోయి కొట్టొత్తాగు నేను పిలుతారట, వెళ్తారేమో. అక్కడ పెట్టండి అన్నీ, సీను 65 బిగ్ బాస్ సీజన్ 10కి రావాలి అని చెప్పి అంత మెసేజ్లు ప్రోమోల కింద వారేరు చెప్తా. ప్రోమోల కింద మెసేజ్లు వారేరు. యా, ఫైనల్ టాస్క్లో విజేత తనుజ, కంగ్రాచులేషన్స్. ఇక్కడ తనుజ చెప్తుంది, లాస్ట్ 2 గేమ్స్లో నేను ఓడిపోయాను రా, అప్పుడు కూడా నాకు ఏడుపు వచ్చింది, నేను ఆపుకోలేదు. అంటే నువ్వు గెలిచినందుకు ఎడతలేదు నేను అంటాడు. నేను ఓడిపోయినందుకు ఎడతాను, నువ్వు గెలిచినందుకు కాదు, కొంచెం బాధ అవుతుంది అన్నట్టుగా అంటాడు. ఆ తర్వాత ఫైనల్ టాస్క్ విజేత అనగానే కన్ఫెషన్ రూమ్కి తీసుకొని తనుజ కన్ఫెషన్ రూమ్కి రండి. ఎందుకు కన్ఫెషన్ రూమ్, బయట పెట్టచ్చుగా ముచ్చరా, ఏందో అంట సోది లేక. ఎందుకు తనుజ కన్ఫెషన్ రూమ్ ఆమె కిరాయి ఇచ్చారు ఏంది మీరు, ఆమెది అయింది కన్ఫెషన్ రూమ్ రాసి ఇచ్చారు ఆమెకి. అంటే కన్ఫెషన్ రూమ్కి పిలుతారు ఆమెను, బయట పెట్టచ్చుగా ముచ్చరా. వారానికి ఒకసారి కన్ఫెషన్ రూమ్కి పిలిచిరా ఈ సీజన్లో తనుజాని. అలా చుట్టపోలే అత్తగారి ఇల్లు లెక్క, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు లెక్క ఊకే పోయేస్తుంది. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయంటే అమ్మమ్మల ఇంటి గురికి చిన్నప్పుడు ఎంతమంది పోయేది అట్లా. ఇప్పుడు అమ్మమ్మలు అమెరికాలో మనవాడు, అమ్మమ్మ ఇండియాలో, ఏడికెళ్ళి అవుతుంది కదా చాలా మంది పరిస్థితి అది. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు బా లైఫ్లో 2 లైఫ్లో అన్నట్టు చిన్నప్పుడు చైల్డ్హుడ్లో మన ఇల్లు, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే పండగ అంటే పండగ. పల్లెటూరు ఉంటుంది, పల్లెటూరు వాతావరణం ఉంటుంది. మన కొద్దిగా గొప్ప చిన్న సిటీ అనుకోరు, అంటే మా ఊరే కానీ చిన్నగా. కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పచ్చిపల్లెటూరు అన్నట్టు, బాగా ఊరు. ఇక అక్కడ పోయినాక బాగా ఏమని ఉంటుంది అసలు. ఆ గణేష్ని గద్దె కాడికి పోయి ఆడుతుంటే, ఆ ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్కి పోయి ఆడుకుంటుంటే, చెట్లు కోతి కొమ్మచ్చి కింద పడి కాలు పెరిగి ఆటకి తీట ఆటలకి పోయి మోకాలకి దెబ్బలు తాకించుకొని మా అమ్మమ్మ వాళ్ళు గమ్మది చేసేది, ఫుల్ ఆడుకునేది, మంచిగా అనిపించేది. అమ్మమ్మ ఎంత ప్రేమ. చనిపోయారు అమ్మమ్మ. బీభత్సమైన లవ్ తెలుసా అమ్మమ్మ. ఎంత వచ్చేటప్పుడు అమ్మమ్మ చీరకి గిడ కట్టుకునేది, పైసలు గిడ కట్టుకొని 5 రూపాయల బిల్ల, 5 రూపాయలు కాదు అబ్బా, 5 రూపాయలు కూడా ఇచ్చిందిలే తర్వాత. కానీ 2 రూపాయలు, రూపాయి ఆటానా అసలు. అబ్బో 5 రూపాయలు ఇచ్చేది అమ్మమ్మ, ఇచ్చేది 5 రూపాయలు అమ్మమ్మ ఇచ్చేది. ఇట్లా కట్టుకొని వచ్చేది, సందు దాకా వచ్చేది మొత్తం. ఆటో ఎక్కించేది గాడి దాకా. బస్సు అప్పుడు బస్సులు వచ్చేటప్పుడు బస్సు, లేదంటే ఆటో ఉన్నప్పుడు ఆటో ఎక్కించి దాకా వచ్చేది. ఇట్లా కట్టుకొని ఉండేది సీక్రెట్గా, చిక్కని ఇప్పేసి ఇక పిల్లగా తీసుకో అనేది. ఎంత అమ్మమ్మ సుశీల అమ్మమ్మ పేరు చచ్చిపోయింది. ఒక్కసారి చైల్డ్హుడ్కి పోయొచ్చారమ్మా నేను. మాది పద్మశాలి వర్క్ కదా, మాదంతా శాలలో మేము చేనేత వర్క్. రంగులొద్దుడు, మా తాత రంగుల గుంజ అని ఉంటుంది అన్నట్టు, రంగులు వేసి రంగులు అద్దాలి, దానికి బ్లీచ్ చేస్తూ ఉంటారు. తాడు అంటే దారాలు ప్రిపేర్ చేసి దానికి కలర్స్ వేస్తారు అన్నట్టు. ఆ పని అంతా అక్కడ జరుగుతూ ఉండేది. అంతా సందడి ఉంటుంది, ఇల్లంతా కూడా పని ఉంటుంది అన్నట్టు. గమ్మత్ ఉండేది. ఆ రంగులు, ఆ మెటీరియల్, వాటి మీదనే పడుకునేది, వాటి మీదనే ఆడుకునేది. ఒక రూమ్ అంతా కూడా మెటీరియల్ ఉంటుంది అన్నట్టు, కాటన్ నూలు దానినే బొర్రేది, దానినే ఆడుకునేది, దానిలో దాక్కునేది, దానినే అన్ని గేమ్స్ అన్నీ అందులోనే ఉండేది. మంచిగా ఉండేది లైఫ్. తాత కూడా చనిపోయాడు. సరే కన్ఫెషన్ రూమ్ సంగతికి పోయి నేను అమ్మమ్మ ఇంటికి వేరేందయ్యా. తరుజు వాళ్ళు అమ్మమ్మ లేదు, కన్ఫెషన్ రూమ్. సరే కన్ఫెషన్ రూమ్లో ఇక్కడ ఏమంటుంది, బయటకు చెప్పొచ్చు కానీ నేను రాసుకుని ఇక్కడ ఏమంటాడు బిగ్ బాస్, మీరు గెలిచినందుకు అభినందనలు. థ్యాంక్ యూ సార్, బయట చెప్పొచ్చు కదా సార్ అనాలి. సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశం మీకు వచ్చింది అన్నాడు. మీ దగ్గర ఉన్న 3 lakhs అమౌంట్ని మీరు
ఇమ్యూనిటీని కొనుక్కోవడానికి వాడుకోవచ్చు. అంటే ఆ 3,00,000 మీరు మీ దగ్గర ఉన్న 3,00,000 అమౌంట్ ఇమ్యూనిటీని కొనుక్కోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు 3,00,000 పెట్టి కొన్నారనుకో, విన్నర్ అమౌంట్‌లో నుంచి ఆ 3,00,000 కట్ చేస్తాం మేము. 50,00,000 ప్రైజ్ మనీ ఉంటే 47,00,000 అయితాయి. ఎందుకంటే మీరు ఇమ్యూనిటీని కొనుక్కున్నందుకు. అనంగానే ఒక్కసారి మనకేమనిపిస్తది? 2 ఆప్షన్స్. వాడెవడో విన్నర్ అయితే వాడి అమౌంట్ కట్ అయితుంది, కట్ కాకపోతే ఏంది, మనం సర్వైవ్ కావాలి అనే బ్యాచ్ ఒకటి ఉంటుంది. రెండోది ఇక్కడి దాకా వచ్చినప్పుడు నేనే విన్నర్ అయితే కదా, నా అమౌంట్‌లో నుంచి నేనెందుకు వేస్ట్ చేసుకోవాలి, నేను ఉంటా కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ తనుజాకి అక్కడ ఆడియన్స్ వచ్చిన విధానము, వాళ్ళు మాట్లాడిన విధానం, ఎంతోమంది వచ్చి లేడీ విన్నర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పిన విధానము, ఇన్నిటి మీదికెళ్ళి టాప్ 5లో ఖచ్చితంగా అందరూ పెట్టిన విధానం చూసినాక 110% కాదు, 250% ఆమెకి నేను ఉంటా ఈ వారం అన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఎందుకు ఇప్పుడు 3,00,000 మనం ప్రైజ్ మనీలో కట్ చేసుకుందాం అన్న ఫీలింగ్ వస్తుంది కదా ఒకటి. ఈ ఆప్షన్ చూజ్ చేస్తే మీరు విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుంది. ఇంకొక పాయింట్ ఉంటుంది. ఇప్పుడు నేను గనక ఈ ప్రైజ్ మనీని వాడుకుంటే, ఈ 3,00,000 వాడుకుని ఇమ్యూనిటీని తీసుకుంటే ఆడియన్స్ ఓటింగ్ ద్వారా సేవ్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది. ఆడియన్స్కి ఇది ఎంత బూస్ట్. మైండ్ గేమర్ అయిన తనుజ అక్కడ రైట్ స్టెప్ తీసుకుంది. నేను ఆడియన్స్ ఓటింగ్ తోటే ముందడికి పోతా అన్నది, ఇక్కడ గెలిచినట్టే. మరి గిట్లా నేను ఆడియన్స్ ఓటింగ్ తోటే ముందుకు పోతా అన్నప్పుడు ఇమ్యూనిటీ కోసం గింతగానం ముచ్చటేంది, గింతగానం రచ్చేంది, గింతగానం రాద్దంతం ఎందుకు చేసింది, అసలు ఆటలు ఎందుకు ఆడింది, సంజనక్కని ఎందుకు తీసేసింది అని అడిగేటోళ్ళకి ఆన్సర్. ఎప్పుడైనా ప్రపంచం గెలిచినోడి మాట వింటది. గెలుస్తా అని చెప్తే వినది. నేను గెలుస్తా అందుకే నాకు ఇది వద్దు అంటే వినది. గెలిచిన తర్వాత నాకు ఇది వద్దు బై, నేను గెలుస్తా అని అనుకున్నా కాబట్టి నేనున్నా. గెలిచిన తర్వాత అందుకే టికెట్ టు ఫినాలే కొట్టిన తర్వాత, ఐ మీన్ సెకండ్ ఫైనలిస్ట్ కొట్టిన తర్వాత నేను ఆడియన్స్ ఓటింగ్ తోటి పోతా అంటే బలంగా ఉంటుంది. అది బలుపు కాదు, బలం. గెలిచినోడి మాటే ప్రపంచం వింటది. ఆమెకు ముందుకు ముందే నాకు ఫైనలిస్ట్ అవసరం లేదు, నేను సేవ్ అవుతా అన్నట్టు నువ్వేమనేటోడివి, ఎంత బలుపురా, ఎంత పొగర్రా, ఫైనలిస్ట్ అవసరం లేదట అని అనేటోళ్ళు ఒక వర్గం. రెండో వర్గం ఏమనేది తెలుసా, ఆడ చేతగాక అనేది. ఆడడం చేత కాదు, గెలవడం చేత కాదు, అన్నీ ముచ్చట్లు చెప్పంటే 100 ముచ్చట్లు చెప్తుంది, సపోర్ట్ తోటి పోతుంది. ఇప్పుడు జనాలు సపోర్ట్ చూసుకుని బయటకు వచ్చిన తర్వాత సపోర్టాక నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అంటది మనమే మాట్లాడేటోళ్ళం. ఇఫ్ ఇన్ కేస్ ఆమె స్టార్టింగే నేను ఇమ్యూనిటీ తోటి కాదు ప్రజల అభిప్రాయంతో పోతా అంటే మనం ఏమంటాం, వారం మొత్తం ఆడ చేత కాక కూర్చుంది అంటాం. ఇప్పుడు వారం అంతా ఏదో ఒకటి చేసింది, కన్నింగా స్ట్రాటజీ మన్న మసనమ దుబ్బా దూలే ఏదో ఒకటి చేసింది, మొత్తానికైతే గెలిచిన తర్వాత నాకు ఇది వద్దుపోయా అన్నది. ఇది గెలిచిన తర్వాత చెప్తేనే లోకం వింటది. గెలుస్తా అని చెప్పి ముందే చెప్తే ఎక్కిరిస్తుంది. అందుకే గెలిచిన తర్వాత రిజెక్ట్ చేసింది సూపర్. ఇది విన్నర్ క్వాలిటీ. అది తనుజ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ ఒక్క దెబ్బతోటి చాలామంది న్యూట్రల్ ఆడియన్స్కి అరే విన్నర్ ప్రైజ్ మనీ నుంచి 3,00,000 తీసుకొని సేవ్ కావాలంటే సేవ్ కాలేదు, పైకి ఆడియన్స్ ఓటింగ్ తోటే నేను పోతా అన్నది. ఖచ్చితంగా ఈమె గెలిచే కంటెస్టెంట్ రా బై, విన్నర్ క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్. ఈమె ఏం చేసిందని పక్కన పెట్టు, ఈమె ఆడియన్స్ని మాత్రమే బిలీవ్ చేసింది, ఆడియన్స్ ఓటింగ్ తోటే ముందరికి పోతా అన్నది. ఇదివరకు కూడా చేతిలో ఆ పవర్ ఉన్నప్పుడు కూడా ఎవరిని కూడా తన పవర్ తోటి తీసేయలేదు, పవర్ తోటి సేవ్ చేయలేదు. ఆడియన్స్ ఎట్లా పోతే అట్నే అన్నది. గోల్డెన్ బజర్ పవర్ తోటి ఎవరిని సేవ్ చేయలేదు. అక్కడ భరణి ఉన్నా, గౌరవ్ ఉన్నా, దివ్య ఉన్నా, ఎవరున్నా ఆ పవర్ని వాడలేదు. ఆ పవర్ తోటి సేవింగ్ కానీ అన్సేవ్ కానీ చేయలేదు. ఎట్లా పోయేటోళ్ళు అట్లా పోని, ఆడియన్స్ ఓటింగ్ తోటే పోని అని కూర్చున్నది. దట్ వాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ తనుజ అని అంటారు. తనుజ విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి అంటే గిందుకున్నాయి. అది అర్థమైందా? ఇప్పుడు కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అంతా కిటికిటి అవుతారు కదా, నెగిటివ్ మెసేజ్ చేస్తారు. పొద్దుగా నేను ఇదే చెప్తే నెగిటివ్ మెసేజ్లు తప్పు. మీరు చాలా టూ మచ్ నెగిటివ్గా పోతారు, అది చాలా తప్పు. అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి కొంతమంది నాకు అన్న ఎవరన్నా బూతులు మాట్లాడి వల్గర్గా మాట్లాడితే కనుక వాళ్ళ తరపున కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున సారీ అని పెట్టారు. బ్రదర్ మీలాంటి ఫ్యాన్స్ ఉంటే చాలా మంచిది. అట్లాంటి టాక్సిక్ ఫ్యాన్స్ ఉంటారు చూడు, వాళ్ళ వల్ల ఉన్నది మంచి పేరు పోతుంది. పైకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తనుజాది కళ్యాణ్ది కలిపి రొమాంటిక్గా, ఎమోషనల్గా, వాళ్ళిద్దరిది వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ లాగా రీల్స్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి బుద్ధి లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు లవ్ జంట కాదు. రీతుడి మనకి చేసినా కానీ ఓకే, వాళ్ళది వేరు, వీళ్ళ బాండ్ అది కాదు. కళ్యాణ్ సైడ్ నుంచి ఉండొచ్చు కానీ తనుజా సైడ్ నుంచి లేదు. కాబట్టి అట్లాంటివి చేయొద్దు. అది కూడా టాక్సికే, అది కూడా నెగిటివిటీని పెంచుతుంది తెలుసా. మీరు పాజిటివ్ అనుకుంటారు కానీ నెగిటివిటీని పెంచుతుంది. నిబ్బీలకు అది ఎంకరేజ్మెంట్ ఇస్తుంది కావచ్చు, కానీ వాళ్ళు ఒక్కలే ఓటేస్తే సరిపోదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఓటేస్తేనే ఎవరైనా విన్నర్ కావాల్సింది. ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చితేనే విన్నర్ అవుతారు, లేదంటే కారు. సో ఇక్కడ తనుజ తీసుకున్న డెసిషన్ సూపర్ ఉంది, ప్రేక్షకుల చేతిలో పెట్టింది, సూపర్ అనిపించింది. వెరీ 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 నైస్. ఆ తర్వాత మన సంజనక్క పోయి మన ఎవరు ఇమాన్యుల్కి కాలు వస్తుందా అని చెప్పి అడగడం అదొకటి చూపించారు. సో అంతే, ఏం పర్లేదు, బాధపడుతున్నావు అంటే ఇంకా బాధ అవుతుంది అన్నట్టుగా డిస్కషన్ అవుతుంది అంతే. సో అది మ్యాటర్. ఈరోజు ఎపిసోడ్ సూపర్, వెరీ నైస్, అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసినాను అనుకుంటున్నా.
సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలాంటి సింబల్ ప్రెస్ చేసుకోండి, పాత లైక్ కొట్టండి, కొత్త మీకు నచ్చిన కాడ లైక్ ఆల్రెడీ కొట్టేసిరని నేను అనుకుంటున్నా. రైట్, ఇది వీడియో సైనింగ్ ఆఫ్ అండ్ బై. రేపు మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. క్లోజ్ చేసే ముందు ఒక మాట, మన పికిల్స్ గురించి చెప్పుడు మర్చిపోతుంది ఈ మధ్య. సో ఎవరైనా మీకు స్నాక్స్, పికిల్స్, స్వీట్స్ ఏమైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. మన దగ్గర చాలా రకాల మంచి మంచి టేస్టీ హోమ్ మేడ్ ఫుడ్స్ ఉంటాయి. అన్నీ కూడా హోమ్ మేడ్, అన్నీ కూడా ఎటువంటి పామాయిల్ గిమాయిల్ వాడడం. మేము మంచిగా పల్లి నూనె వాడతాము, చాలా బాగుంటుంది, నీట్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ట్రై చేయండి. బయట ఎక్కడెక్కడో ఆర్డర్ చేసే బదులు మన దగ్గర ఆర్డర్ చేసుకోండి, మంచిగా హోమ్ మేడ్ ఫుడ్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఇంకోటి, మనం పెయిడ్ ప్రమోషన్స్ చేద్దామని ఫిక్స్ అయినాం. సో ఈ వారంలో కూడా మీకు కావాలంటే కూడా ప్రమోషన్స్ చేస్తా. సో మీకు ఏదైనా బిజినెస్ ఉంటే కనుక అది కూడా మంచిది, అది కూడా 10 మందిని మోసం చేసేది వద్దు. ఏదైనా ప్రోడక్ట్ ప్రమోషన్ అయితే చెప్పండి, ఏదైనా బట్టలో ఏమన్నా అట్లాంటివి అయితే ఈజీగా, అంటే ఏదైనా గాడ్జెట్స్ ఇట్లాంటివి ఏదైనా ప్రమోషన్, ఏదైనా ప్లేసు, హోటలు, లేదంటే ఏదైనా ఇట్లాంటివి ఏమైనా ఉంటే ప్రమోషన్స్ చెప్పండి, చేస్తా. మందిని ముంచే ప్రమోషన్స్ అయితే వద్దు. మందిని ముంచేటి నెగిటివ్ జూదాలు ఎటువంటివి కూడా నేను చెప్తున్నాను. నెగిటివ్ ఏంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాము అని చెప్పి పైసలు గుంజేటి చైన్ బిజినెస్లు ఇట్లాంటివి నేను మీరు ఎన్ని పైసలు ఇచ్చినా కాబట్టి మంచి నీటి ఏమైనా ఉంటే ఏదైనా ఇట్లాంటివి బాగుంటాయి కదా ఈ మధ్యకాలంలో, డిజైనర్ వేర్ అని అదని ఇదని అట్లా ఏదైనా ప్రోడక్ట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే చెప్పండి, చేస్తా. ఓకే, రైట్. మనం నెక్స్ట్ వీక్ అంతా కూడా ప్రమోషన్ చేద్దాం, ఆ తర్వాత కూడా కంటిన్యూటీ ఉంటుంది. ఓకేనా? ఒక షార్ట్ వీడియో, ఒక రీలు, అట్లా ఏదంటే అది మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసి పెడతా. ఓకే, యప్. ఓకేనా? అట్నే మనం తెలుసు కదా ఈవెంట్ చేస్తుంటాం, ఈవెంట్స్ కూడా చెప్పొచ్చు. మన బర్త్డే పార్టీస్ కానీ, శారీ సెరమనీసు, ధోతి సెరమనీసు, స్పెషల్లీ నేను బర్త్డేస్ ఈ వీటిలో చాలా ఫేమస్. సంగీత యాంకరింగ్లో మనం కొట్టేటోళ్ళు. సంగీత యాంకరింగ్ నేను చేసిందంటే మీ ఈవెంట్ దద్దరు వెళ్ళిపోవాల్సింది, అంతే. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఇచ్చి పడేస్తా, ఆ రేంజ్లో ఉంటుంది మన యాంకరింగ్, ఖతర్నాక్ ఉంటుంది. రైట్, ఓకే, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్.